ఆలోచనలను దినములు ప్రభా సంవత్సరంలో జరుగుచుండగా వారి జీవితంలో జరిగించుచున్న విధానంకే వందనాలు చెల్లిస్తుంటున్నాను. ప్రభా మీ సాయంకాల సమయంలో వారి పట్ల మీరు నెరవేర్చిన అనేక సమాధానకరమైన, దీవెనకరమైన ఉద్దేశాలు మెట్టుకు బట్టి సాయంకాలము వారి వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో వారిని ప్రేమించి ఇచ్చినటువంటి పిల్లల విషయంలో మీరు నెరవేర్చిన అనేకమైన సమాధానకరమైన, దీవెనకరమైన, మేలుకరమైన ఉద్దేశాలను బట్టి తండ్రి మెట్టుకు ఈ కృతజ్ఞత కూడి కలిగి ఉండడానికి మీరు వారికి ఇచ్చిన తలంపు భారంకి వందనాలు చెల్లిస్తుంటున్నాను. అట్లు ప్రభా అందరి ఎదుట దేవుడు మా జీవితంలో అనేకమైన గొప్ప విషయాలు జరిగించినాడని, సమాధానకరమైన ఉద్దేశాలు నెరవేర్చినాడని, సమాధానకరమైన తలంపులు నెరవేర్చినాడని, దీవెనకరమైన ఉద్దేశాలు నెరవేర్చినాడని, మేలుకరమైన ఉద్దేశాలు నెరవేర్చినాడని ఓ ప్రభా మెట్టుకు అందరి ఎదుట సాక్ష్యం ఇచ్చుటకే ప్రభా ఏర్పరిచిన కృతజ్ఞత కూడికే వందనాలు. దేవా ఆరంభం నుంచి అంతవరకు అధ్యక్షత వహించండి, మహిమ పొందండి ప్రభా. అట్లు వారి యొక్క అర్పణ ప్రేమగల తండ్రి మీకెంతో ఆగ్రహించుట కొరకైనటువంటిదిగా, ఇంపైనదిగా మెట్టుకు అంత మాత్రమే కాదు, ఈ కృతజ్ఞత అర్పణ ద్వారా వారు ప్రేమగల తండ్రి ఇంకా గొప్పవాటి శ్రేష్టమైన ఉన్నతమైన ఆశీర్వాదములకు అర్హులుగా, యోగ్యులుగా ఎంచబట్టి కొరకైనటువంటిదిగా మీరు ఉంచి వేడుకుంటున్నాం. సమయం ఆస్వాదించండి, దీవించండి, పాటల్లో సాయం చేయండి, వాయిద్యం వాయించే వారికి కావాల్సిన కృపను అనుగ్రహించండి, నేర్పగల నైపుణ్యముల హస్తములను అనుగ్రహించండి. ప్రేమగల తండ్రి వాతావరణం అంతటి మీ ఆధునంలో ఉంచుకురండి. మా మధ్య మీ బలమైన సన్నిధిని మా మధ్య మీరు ఉంచుతురండి. ప్రేమగల తండ్రి ఆత్మ సన్నిధిని ప్రేమగల తండ్రి అట్లు ఈ ప్రాంతంలో ఉన్న వారందరూ కూడా ఇంటుకు నీ స్వరం వినగలిగినట్లుగా సాయం చేయండి. ఈ కొడికి వచ్చిన వారందరూ కూడా మీ స్వరం వినగలిటకు మీరు సాయం చేయండి. ప్రేమగల తండ్రి మెట్టుకు అందరి హృదయ ఆలోచనలు అనుసరించి మీరు మాట్లాడుతురండి. అట్లు ఈ సాయంకాల సమయంలో ఆశీర్వాదకరంగా మీరు చేస్తురండి. ప్రేమగల తండ్రి ప్రార్థిస్తుంటున్నాను. అట్లు పాటలు, వాయిద్యములు, సాక్ష్యము, వాక్య ధ్యాన సమయము, సహవాస సమయము అంతా కూడా ఎంతో దీవెనకరంగా మీరు ఉంచమని వేడుకుంటూ మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ ప్రభా మీ ఆత్మాభిషేకం దయచేయము. ఈ స్థలం మందు మీ సన్నిధి ఉంచుము. శత్రు తలంపులు, శత్రు ఉద్దేశములని లయపరచుము. ప్రేమగల తండ్రి మా మధ్య మీ వెలుగు సన్నిధిని, మెటుకు జీవ సన్నిధిని, తేజో సన్నిధిని ప్రభా మా మధ్య ఉంచుము. మమ్మల్ని ఆవరించి నడిపించుము. పరిచయంతటి కొరకే అధ్యక్షత వహించుము. ప్రేమగల తండ్రి ఈ స్థలం నుండి ఒకరు ఖాళీగా, రిక్తులుగా వేలకుండునట్లుగా మెట్టుకు మీ వల్లైనటువంటి మేలు పొందిన వారై, ఉద్దేశించబడిన వారై, దర్శించబడిన వారికి ఈ స్థలంలో ఒక నిశ్చయత, ఒక తీర్మానంతో ఈ స్థలంలో వెళ్ళుట్లో సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన పరిశుద్ధ నామం పేరిట వందనం ఏలించి స్తుతించి దీనమైన సత్వినంతో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ ప్రార్థించి బ్రతిమిలాడి ప్రేమగల తండ్రి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. రండి బెంజమిన్ ప్రదర్శన మీరండి, మంచి పాటలు పాడతారు. ధన్య ధన్య యేసు నామము అనే పాట పాడతాం. 335 కొత్త దాంట్లో, పాట సంఖ్య 335 కొత్త దాంట్లో, పాత దాంట్లో 332.
ధన్య 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 యేసు నామము జయ జయ ప్రభు నామము ధన్య ధన్య యేసు నామము జయ జయ ప్రభు నామము యేసు పేరట ముక్తి దొరకును యేసు పేరట ముక్తి దొరకును ప్రభు నామమే శుద్ధి పరచును ప్రభు నామమే శుద్ధి పరచును ధన్య ధన్య యేసు నామము జయ జయ ప్రభు నామము ధన్య ధన్య యేసు నామము జయ జయ ప్రభు నామము యేసు నామమే ఎంతో ప్రియము యేసు నామమే ఎంతో ప్రియము దుఃఖితులాశ్రయ నామము దుఃఖితులాశ్రయ నామము ధన్య ధన్య యేసు నామము జయ జయ ప్రభు నామము ధన్య ధన్య యేసు నామము జయ జయ ప్రభు నామము రమ్యమైనది యేసు నామము రమ్యమైనది యేసు నామము మనశ్శాంతినిచ్చు నామము మనశ్శాంతినిచ్చు నామము ధన్య ధన్య యేసు నామము జయ జయ ప్రభు నామము ధన్య ధన్య యేసు నామము జయ జయ ప్రభు నామము యేసు నామమే శక్తి కలది యేసు నామమే శక్తి కలది ప్రభు పేరున భూతము తొలగెను ప్రభు పేరున భూతము తొలగెను ధన్య యేసు నామము జయ జయ ప్రభు నామము ధన్య ధన్య యేసు నామము జయ జయ ప్రభు నామము ఇహ పరములలో యేసు నామము ఇహ పరములలో యేసు నామము మహోన్నతమైన నామము మహోన్నతమైన నామము ధన్య ధన్య యేసు నామము జయ జయ ప్రభు నామము ధన్య ధన్య యేసు నామము జయ జయ ప్రభు నామము పాట సంఖ్య 175 173 స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు 175 173 महिमा ఘనతా నీకే యుగ యుగముల వరకు
ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, మా దేవుడవై మాకిచ్చితివి గొప్ప శుభదినము. మా దేవుడవై మాకిచ్చితివి శుభదినము. మేమందరము సారించి సంతోషించెదము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. కొనియాడెదము కరువాపడని కొనియాడెదము కరువాపడని మహిమా ఘనతానికి యుగయుగములవరని ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన నీవు కడవే గొప్ప దేవుడవు. కార్యములు చేయుదు నీవు కడవే గొప్ప దేవుడవు. కార్యములు చేయుదు నీవు కృపయే నిరంతరము నిలచియుండునుగా. నీవు కృపయే నిరంతరము నిలచియుండునుగా. నిన్ను మేము ఆనందము నిన్ను మేము ఆనందము ఆరాధించెదము. నీవు మహిమా ఘనతానికి యుగయుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. నూతనముల దినము వాత్సల్యమాపై నూతనముల దినము వాత్సల్యమాపై జాతిగా నిలచే నీ నామమును కీర్తించెదమెప్పుడు. జాతిగా నిలచే నీ నామమును కీర్తించెదమెప్పుడు. ప్రీతితో మాసురాపించెదము ప్రభువా. ప్రీతితో మాసురాపించెదము ప్రభువా. మహిమా ఘనతానికి యుగయుగములవరని ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. నీవే మాకు పరమ ప్రభుడవై నీవే మాకు పరమ ప్రభుడవై జీవమునికి నడిపించితివి నీ ఆత్మ ద్వారా. జీవమునికి నడిపించితివి నీ ఆత్మ ద్వారా. నడిపించెదవు తమ భూమి
నడిపించెదవు సమబోధి గల మహిమా ఘనత నీకి యుగయుగములవరని ఎంతో నమ్మకమిగా ఎంతో నమ్మకమిగా కరియేసినివే శ్రమలో మా కొరకు కరియేసినివే శ్రమలో మా కొరకు మరణము గెలిచి ఓడించితివే సాతాను బలము మరణము గెలిచి ఓడించితివే సాతాను బలము పరము నుండి మాకై జయము పరము నుండి మాకై మహిమా ఘనత నీకి యుగయుగములవరని ఎంతో నమ్మకమిగా ఎంతో నమ్మకమిగా పాట సంఖ్య 242 240. ప్రభు గొప్ప కార్యములు చేస్తునని మనము ఉత్సాహించదము. 242 240 242 240. కార్యములు చేసినది మనము ఉత్సాహించెదము కార్యములు చేసినది మనము ఉత్సాహించెదము ప్రభు గొప్ప మేలుల ప్రభు గొప్ప మేలుల స్తోత్రము స్తోత్రములు ఎంతవరకు కాచి స్తోత్రము స్తోత్రములు ఎంతవరకు కాచి పాసులము గసి పాసులము గసి దైవ కార్యములు జనముల మధ్య ప్రసిద్ధి చేయుదము దైవ కార్యములు జనముల మధ్య ప్రసిద్ధి చేయుదము దేవుని ఆశ్చర్య కార్యములను పాడెదము దేవుని ఆశ్చర్య కార్యములను పాడెదము స్తోత్రము స్తోత్రములు ఎంతవరకు కాచి స్తోత్రము స్తోత్రములు ఎంతవరకు కాచి పాసులము గసి పాసులము గసి అంకితగానము జాతును
స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే పాత్రులము గతి తొలగించి ఘన కార్యములను చేసే మన భారములను తొలగించి ఘన కార్యములను చేసే దినమెల్లా పాడుచు ఘన పరమిలో దినమెల్లా పాడుచు ఘన పరమిలో స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే పాత్రులము తన కార్యములు చేయువాడు ప్రభు ఆశ్చర్యకరుడు తన కార్యములు చేయువాడు ప్రభు ఆశ్చర్యకరుడు పరమగు కార్యములు చేయువాడా పరమగు కార్యములు చేయువాడా స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచి స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచి పాత్రులము గతి సౌందర్యములు గలవాడు క్షేమమునిచ్చువాడు సౌందర్యములు గలవాడు క్షేమమునిచ్చువాడు మహిమైశ్వర్యములు గలవాడా పొగడెదవు మహిమైశ్వర్యములు గలవాడా పొగడెదవు స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే పాత్రులము వాచారములేచి మతమ
ఇప్పుడు దిలీప్ అని ఉన్నారా? టెస్ట్ మనీ అని చెప్తారు, సాక్ష్యం అని చెప్తారు లాస్ట్లో. సరే, ఈ సాయంకాల సమయంలో మరి దిలీప్ అన్న విన్యాక వారింటికి మనం వచ్చి ఉంటున్నాం. కృతజ్ఞత కూడిక. ప్రభు వారి జీవితంలో ఎన్నో కార్యములు చేస్తూ వచ్చి ఉంటున్నారు. దేవుడు వారి జీవితంలో జరిగించిన అనేక కార్యములను బట్టి మరి సాయంకాల సమయంలో మరి కృతజ్ఞత కూడిక కలిగి ఉండడానికి ప్రభు మరి ఆలోచన, తలంపు, భారాన్ని మరి దయచేస్తూ వచ్చి ఉంటున్నారు. అందునిమిత్తమై మనమందరం కూడా ఈ సాయంకాల సమయంలో మరి ఇక్కడ చేరవచ్చి ఉంటున్నాం. ప్రియుల్ని ప్రేమించి చేరవచ్చిన మరి పరిశుద్ధులందరిని బట్టి, హెబ్రోన్ నుంచి, సియోన్ నుంచి, హెర్మోన్ నుంచి చేరవచ్చిన పరిశుద్ధులందరిని బట్టి కూడా ప్రభు నామం పేరిట మరి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంటున్నాం. ఈ సాయంకాల సమయంలో మరి కొన్ని మాటలు మరి పరిశుద్ధ గ్రంథంలోంచి మనం చూస్తాం. దేవుడు మరి ఆ లేఖనాలను అనుసరించి మరి మనందరితో చేరొచ్చిన ప్రతి ఒక్కరితో మరి ఈ సాయంకాల సమయంలో మరి అందరితో ప్రభు మాట్లాడను గాక. 1 కొరింథీ 9వ అధ్యాయం 24వ వచనము అందరం కలిసి చదువుకుంటాం. 1 కొరింథీ 9వ అధ్యాయం 24వ వచనము మరి అందరం కలిసి మరి చదువుకుంటాం. పందిరంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు కానీ ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానం పొందినట్లుగా
పరిగెత్తుడి. ఇంత మాత్రమే కాదు, కీర్తనలు 126 కీర్తన, మరి 6 వచనాలు మార్చి చదువుకుంటాం. ఈ 126 కీర్తన మొత్తం కూడా ఆ 6 వచనాలు మార్చి మనం చదువుకుంటాం. సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోషభరితులమైతిమి. కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానంతో పంట కోసెదరు. ప్రేమ కలిగిన దేవుడు లేఖనాన్ని మన కొరకే ఆశ్రయించును గాక. ప్రభు సాయం కొరకే ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీ పాసనకు వస్తా ఉన్నాం. చాలా బాగా మా కొరకే దీవించండి. పాటల్లో సహాయం చేస్తున్నారు, వాయిద్యంలో సహాయపడినారు. మేము తెచ్చుకునే విధానం కొందనాలు. చేరొచ్చిన మా ప్రియులందరిని బట్టి వందనాలు. ఈ సాయంకాల సమయము ప్రతి ఒక్కరికి నూతన పరచబడినటువంటి అనుభవము, ప్రభుని సంధించిన అనుభవంలోనికి వచ్చుడు కొరకైనటువంటిదిగా మీరుంచి ఈ సమయం మా కొరికి ఆస్వాదించమని వేడుకుంటూ, అల్పునైన నన్ను సంపూర్ణంగా మీ వశమందు ఉంచుకొని, ప్రేంగల తండ్రి మెటుకు మీ కృపాసం నుండి ప్రేంగల తండ్రి సమయోచితమైన సహాయం అనుగ్రహించి, ఈ సాయంకాలం కొరకై ప్రభా మీరేమైతే ఉద్దేశించినారో ప్రభా మిమ్మల్ని నేను స్వరంను మెటుకు మీ మనస్సును ఇక్కడ కూర్చున్న చేరొచ్చిన ప్రతి ఒక్కరికి బయలుపరిచి మీరు మహిమ పొందమని దేవునిగా మీ పాసులను చేరి మహిమ ఘనత ప్రభావాలను మీకు ఆరోపించుకుంటూ, మీ ఆత్మిక ప్రేమగల తండ్రి అభిషేకమును నింపుదలను మీరు ఇచ్చి మీరు మహిమ పొందమని, మెటుకు ఆత్మసంబంధం పరిచర్యగా ఇది ముద్రించబట్లో మీరు కృప చూపించమని చేరొచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి వందనము చెల్లిస్తూ, మా ప్రియుల గృహాన్ని బట్టి మరొకసారి మేము స్తుతిస్తూ, యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామం పేరిట స్తుతించి చదవని లేఖనకై వందనం చెల్లించి ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, మరి ప్రభు గొప్ప కార్యములు చేస్తున్నాడు. కాబట్టి దేవుడు మానవుల ప్రయాసని దీవించేవాడు. కాబట్టి దేవుడు మానవుల ప్రయాసని ఆస్వాదించేటువంటి వాడు. కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా మానవుల ప్రయాసని మరి ఎప్పుడు వ్యర్థం చేయడానికి కూడా దేవుడు ఇష్టపడాడు. కాబట్టి మనం చూస్తుంటున్నాము, ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. కాబట్టి దేవుడు మరి వీరి కొరకు ఏం చేస్తున్నాడంట? గొప్ప కార్యములు చేస్తుంటున్నాడు. యెహోవా మరి వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని అన్యజనులు ఏం చేస్తున్నారంట? చెప్పుకొనిరి. మరి మనం చూస్తుంటున్నాం, యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు. కాబట్టి దేవుడు గొప్ప కార్యములు చేసి ఉంటున్నాడు. అందునిమిత్తమై ఇప్పుడు వీరేమై ఉంటున్నారంటే, ఇక్కడ కీర్తనలో రాయబడినట్లు వీరు ఆనందభరితులుగా మరి సంతోషభరితులుగా అయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆనందంతో నిండి ఉన్నారంట. వీరు ఏం చేస్తున్నారంట? ఆనందంతో నిండి ఉన్నారు. వారి నోటి నిండా ఏముందంట? నవ్వు ఉంది. కాబట్టి మనం చూస్తుంటున్నాం, మనము ఎప్పుడు ఆనందించి సంతోషిస్తామంటే మనకి ఎప్పుడైనా మేలు జరిగినప్పుడు, లేకపోతే మనం ఏదైనా సాధించినప్పుడు మరి మనం చూస్తుంటున్నాం. మరి అప్పుడు మన నోటి నిండా నవ్వు, మనకు ఆనందం. కాబట్టి మనం కలిగి ఉండేవారం ఉంటున్నాం. కాబట్టి ఇక్కడ కూడా ప్రభు కొంతమంది జీవితాల్లో నవ్వును ఆనందమును నింపినాడు. ఈ నవ్వు ఆనందము మరి దేని ద్వారా వచ్చింది అంటే ఇక్కడ రాయబడుతూ ఉంది. చూడండి 6వ వచనం, పిడికెడు విత్తనములు పట్టుకుని ఏడ్చుచు పోవు విత్తువాడు సంతోషగానం చేయొచ్చు పనులు మోసుకొని వచ్చును. 5వ వచనం కూడా, కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానంతో పంట. కాబట్టి ఇక్కడ మనం చూస్తుంటున్నాం, ఇక్కడ ఒక వ్యక్తి మరి తనకున్న మరి కొద్దిపాటి సదుపాయము, తనకున్నటువంటి ఆ కొద్దిపాటి యొక్క శక్తితో మరి కొంత ప్రయాసపడినాడంట. కొంత ప్రయాసపడితే ఈ వ్యక్తి అంట వచ్చేటప్పుడు మరి సంతోషగానంతో ఏం చేస్తున్నాడంట? పనులు మోసుకొని వచ్చినాడంట. మరి అంత మాత్రమే కాదు, మరి ఇంకొక వ్యక్తిని మనం చూస్తుంటున్నాం. ఒక వ్యక్తి కన్నీరు విడుచుచు విత్తినటువంటి వ్యక్తి. ఒక వ్యక్తికి ఏమో మరి పిడికెడు విత్తనాలు ఉన్నాయి.
పిడికెడు ఎన్ని ఉన్నాయి విత్తనాలు? కొంచెమే. ఇంకో వ్యక్తి ఏమో కన్నీరు, మరి పరిస్థితులు ఎట్లున్నాయో మరి కన్నీరు గారుస్తూ ఉన్నాడు. కాబట్టి మనం చూస్తుంటున్నాం ఈ లోకంలో అందరి పరిస్థితులు ఒకేలాగా ఉండవు. ఇంటింటికి ఒక సమస్య ఉంటుంది, ప్రతి వ్యక్తికి ఒక సమస్య ఉంటుంది, ప్రతి వ్యక్తికి ఒక అక్కర ఉంటుంది. కాబట్టి మనం చూస్తుంటున్నాం కన్నీళ్ళు విడుచుచు విత్తువారు. కాబట్టి మనం చూస్తుంటున్నాం కన్నీళ్ళు విడుచుచు మరి కన్నీళ్ళు విడుస్తుంటున్నారు. మరి ఎన్ని కొరతలు ఉన్నాయో, సామాన్యంగా కన్నీళ్ళు కొరతల్ని బట్టే కన్నీరు వస్తుంది. కాబట్టి కన్నీళ్ళు విడుచుచు విత్తుతున్నారు. కాబట్టి బహుశా వీరికి ఏ వైపు నుండి కూడా సహాయం లేదేమో. మరి మనం చూస్తుంటున్నాం ఏ వైపు నుండి కూడా సహాయం లేదు. ఎస్తేరు గ్రంథంలో మనం చూస్తే మొర్దెకై కన్నీళ్లు విడుస్తుంటున్నాడు. కారణము ఏమిటి అంటే వారికి ఎటువైపు నుండి కూడా ఏం లేదు, సహాయము లేదు. ఇప్పుడు మొర్దెకై చెప్పినాడు మరి ఎస్తేరుతో, యూదులకు వేరొక దిక్కు నుండి ఏం కలుగుతుంది? సహాయం. కాబట్టి మనం చూస్తుంటున్నాం కాబట్టి బహుశా వీరికి ఎటువంటి సహాయం లేదు, ఎటువంటి సహాయం లేదు. అయితే మరి సహాయం లేకపోయినా వారు ప్రయాసపడుతున్నారు. ఎటువంటి సహాయం లేకపోయినా, ఎటువంటి ఆధారం లేకపోయినా, ఈ లోకంలో సామెత ఉంది కదా, అండను పట్టుకొని ఏం చేయాలా? కొండను బాకాలంట. ఏం పట్టుకొని? అండను పట్టుకొని ఏం పట్టుకోవాలంట? కొండని ఏం చేయాలా? బాకాలంట. అంటే మనకున్న కొద్దిపాటి వసతుల్లోనే మనం ఏం చేయాలా? ప్రయాసపడి మరి పైకి రావాలి, లేకపోతే ఉన్నతమైన స్థానంలోకి రావాలి అని అర్థం. కాబట్టి మనకున్న కొద్దిపాటి సదుపాయాలను చూసి ఎప్పుడు మనల్ని మనం చిన్నబుచ్చుకోకూడదు. కాబట్టి ఎ మ్యాన్ విత్ లిటిల్ రిసోర్స్ నీడ్ నాట్ వరీ. కాబట్టి కొద్ది సదుపాయాలు ఉన్నవారు కూడా ఎవరు కూడా మరి దుఃఖపడాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి మనం చూస్తుంటున్నాం. కాబట్టి మనకున్న వనరులను బట్టి దేవుడు మనల్ని ఆస్వాదించాడు. అవర్ బ్లెస్సింగ్స్ కమ్ విత్ అవర్ ఎఫర్ట్. మన ప్రయాసను బట్టి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి కన్నీళ్లు విడుచుచు విత్తువారు, కన్నీళ్లు విత్తుతున్నారు. అయితే వీరికంట సంతోషగానంతో ఏం చేస్తున్నారంట? పంట కోస్తున్నారు. అరే, నేను ఈ విత్తనాలు విత్తేటప్పుడు నాకెవరు తోడలేరే, నాకు ఎటువంటి సహాయం లేదే అని చెప్పి నేను ఎంతో కన్నీరు గార్చినాను. నాకు ఇంకొంచెం సహాయం దొరుకుంటే ఇంకా బాగుండేది నా జీవితం అని చెప్పి నేను అనుకుని మరి నేను ఎంతో కన్నీరు గారుస్తా, మరి నేను కొంత ప్రయాసపడినాను. కానీ నాకు కొంచెం ప్రయాసం నాకు ఎంత వచ్చిందంట? మరి సంతోషించదగ్గేంత ప్రతిఫలం వచ్చిందంట. ఎటువంటి ప్రతిఫలం వచ్చింది? సంతోషించదగ్గేటంట ప్రతిఫలం వచ్చిందంట. కాబట్టి మనం చూస్తుంటున్నాం. రెండోదిగా మనం చూస్తే ఇక్కడ పిడికెడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచు పోవు విత్తువాడు సంతోషగానములు చేయొచ్చు పనులు ఏం చేస్తాడంట? మోసుకొని వచ్చును. ఇక్కడ మనం చూస్తుంటున్నాం. ఇక్కడ రెండో అనుభవం పిడికెడు విత్తనాలే. ఎంత ఉన్నాయి? పిడికెడు విత్తనాలు అంటే ఏంటండి? పిడికెడు విత్తనాలు. కాబట్టి మనం చూస్తున్నాం కదా, వెనకటికి చాలా పెద్దవాళ్ళు అన్నారు, పిడికెడు ముద్ద కోసం ప్రయాసపడుతున్నాం రా అనేవారు. ఎంత ముద్ద అండి? పిడికెడు పెద్దవాళ్ళు ముసలోళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అంటారు, అమ్మా పిడికెడు అన్నం ఉంటే పెట్టమ్మా. ఎంత? ముసలోళ్ళు ఉంటే ఎంత పెట్టాలా? పిడికెడు అన్నం ఉంటే పెట్టాలి. పిడికెడు అన్నం ముసలోళ్ళు, లెగలేని వాళ్ళు అడుగుతారు, పిడికెడు అన్నం ఉంటే పెట్టమ్మా. కాబట్టి మనం చూస్తుంటున్నాం పిడికెడు విత్తనాలు. కాబట్టి ఈ వ్యక్తి దగ్గర కూడా శక్తి లేదు, ఎక్కువ ప్రయాసపడేంత శక్తి లేదు. పిడికెడు విత్తనాలే, తనుకున్నటువంటి ఆ కొంచెం శక్తి, ఆ కొంచెం బలంతో మరి ఇప్పుడు ప్రయాసపడతా ఉన్నాడు. అయితే ఇప్పుడు ఇక్కడ రాయబడింది, మరి సంతోషగానము చేయుచు ఏం చేస్తున్నాడంటే ఈయన పనులు ఏం చేస్తాడంట? మోసుకొని వస్తూ ఉన్నాడు. ఇప్పుడు మొయలేనంత విస్తారముగా మరి పంట పండినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుడు మన ప్రయాసని ఆస్వాదించేటువంటి వాడుగా ఉంటా ఉన్నాడు. అందుకే కొరింథీ పత్రికలో అపోస్తలుడైనటువంటి పౌలు చెప్పినాడు ఏమని అంటే, మరి విత్తనము మరి నాటువాని ఏందేనను నీరు పోయేవాని ఏందేనను ఏమి లేదు, కానీ వృద్ధి కలగచేయు ఏంటంట దేవుని ఎందే ఉంది. కాబట్టి చూస్తున్నాం 7వ వచనం, 1 కొరింథీ 3:7. కాబట్టి 6:7 కాదు 1 కొరింథీ 3, నేను నాటితిని వృద్ధి కలగజేసిన వాడు
దేవుడే. కాబట్టి వృద్ధి కలుగజేయు దేవునిలోనే కానీ నాటి వానిలోనైనను నీళ్లు పోయేవానిలోనైనను ఏమీయో లేదు. కాబట్టి దేవుడే వృద్ధి కలుగజేస్తా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ కన్నీళ్లు విడిచుచు విత్తువాడు సంతోష గానముతో పంట కోస్తా ఉన్నాడు. దేవుడే ఈ వ్యక్తి ప్రయాసని మరి ఎవరి ఆధారం లేకపోయినా, ఎవరు సహాయకులు లేకపోయినా ఈ వ్యక్తి కొంత ప్రయాసని దీవించినాడు. కాబట్టి మనం చూస్తుంటున్నాం, ఆధారం లేని వాళ్ళు, మరి సహాయం లేని వాళ్ళు మరి ఈ లోకంలో చాలామంది ఉన్నారు. అటువలే నువ్వు కూడా ఉన్నావేమో. ఒకవేళ రాత్రి ఇక్కడ నీకెవరు ఆధారం లేరేమో, ఎవరు సహాయం లేదేమో, అయినా కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు. నిన్ను సృష్టించినటువంటి సృష్టికర్త అయిన దేవుడు నీకు సహాయకుడుగా ఉంటాడు ఎప్పుడు. మరి ఆయన దేవుని వాక్యంలో బైబిల్లో సెలవిస్తూ ఉంది. యోహాను సువార్త 14:18లో నేను మిమ్మల్ని ఏం చేయను, అనాథలుగా ఏం చేయను, విడువను. చదవండి. మిమ్మల్ని అనాథలుగా విడువను, మీ వద్దకు వస్తును. కాబట్టి నేను మిమ్మల్ని అనాథలుగా విడువను, మీ వద్దకు వస్తును. కాబట్టి ఆయన మనల్ని ఎప్పుడు అనాథలుగా విడిచిపెట్టేవాడు కాదు. ఈ లోకంలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా అనాథలు కాదు. కాబట్టి మరి ఈ లోకంలో ఉన్నవారు ఎవరు లేము, నాకెవరు లేరు అనుకునేటువంటి వారు, మరి మమ్మల్ని ఎవరు పట్టించుకునేవారు లేరు అనుకునేవారు అట్లా ఎప్పుడు అనుకోకూడదు. ఎందుకంటే ఆయన సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు మరి ఆధారమై ఉంటున్నాడు. కాబట్టి మరి కీర్తనలో రాయబడింది, ఆయన తండ్రి లేని వారికి తండ్రిగాను విధవరాళ్ళకి ఎట్లున్నాడంట, న్యాయకర్తగా ఉంటా ఉన్నాడు. కాబట్టి ఆయన మనల్ని ఎప్పుడు ఏ మానవుణ్ణి అనాథగా విడిచిపెట్టాడు. కాబట్టి నీకు ఎవరు ఆధారం లేకపోయినా దేవుడు నీకు ఆధారంగా ఉంటాడు. దేవుడు నీకు ఆధారంగా ఉంటాడు. ఆధారం, నిజమైన ఆధారం దేవుడే. ఏ మనిషి కూడా నిజంగా శాశ్వత కాలం మనకి ఆధారంగా ఉండలేడు, ఏ మానవుడు కూడా. ఆఖరికి తల్లిదండ్రులు కూడా శాశ్వత కాలం మనకి ఆధారంగా ఉండలేరు. దేవుని వాక్యంలో మరి దావీదుని మనం చూస్తుంటున్నాం. అందుకే మరి కీర్తనకాడు అంటున్నాడు, యెహోవా నా బలమా, నేను నిన్ను ఏం చేస్తున్నాను, ప్రేమించున్నాను. కాబట్టి ఆయన ఆయనను ప్రేమిస్తున్నాడు. ఎందుకు అంటే ఇప్పుడు కీర్తనకాడు కిందకు వచ్చి ఇంకో మాట చెప్తున్నాడు. ఎందుకు ఆయనను ప్రేమిస్తున్నాడు అంటే, యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడెము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించి ఉన్న ఆయన దుర్గం, ఆయన దేవుడు, ఆయన శైలము, ఆయన కోట, ఆయన కేడెము, ఆయన శృంగము. కాబట్టి మనం చూస్తుంటున్నాం. కాబట్టి ఈ మాటలకు ఎంతో మరి గొప్ప ఆత్మీయమైన సత్యము, భావము దాగి ఉంటా ఉన్నాయి. ఎప్పుడైతే వీటిని గ్రహిస్తామో అప్పుడు మన జీవితాలు ఇంకా కూడా ప్రభు యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని ప్రభు యొక్క సహాయం అధికంగా పొందుటకు సహాయపడేదిగా ఉంటాను. కాబట్టి మనం చూస్తుంటున్నాం ఈ యొక్క రాత్రి కాల సమయంలో. కాబట్టి ఎవరు లేరని చెప్పి నువ్వు అనుకుంటున్నావేమో, నాకెవరు లేరు, ఎవరు సహాయం లేదు, అందరిలాగా నా దగ్గర అంత సదుపాయాలు లేవు అని అనుకుంటున్నావేమో. అయితే ప్రభు నీకు సహాయం చేస్తాడు. ప్రభు నీకు ఆధారంగా ఉంటాడు. ప్రభు నీకు కోటగా ఉంటాడు. ప్రభు నీకు బండగా ఉంటాడు. ప్రభు నీకు శృంగంగా ఉంటాడు. ప్రభు నీకు ఖేడెంగా ఉంటాడు. ప్రభు నీకు ఉన్నత దుర్గముగా ఉంటాడు. ప్రభు నీకు కోటగా ప్రభు ఉండేటువంటి వాడు ఉంటున్నాడు. ప్రభు నీకు ఆశ్రయ దుర్గంగా ఉండేవాడు ఉంటున్నాడు. కాబట్టి ఆ సజీవుడైనటువంటి దేవుడు ఉన్నాడు, జీవించుచున్న దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన ఎవరిని అనాథలుగా విడిచిపెట్టాడు. ఆయన వాగ్దానం. ఈ మాటలు కేవలము దేవుని ప్రజలని చెప్పుకునేటువంటి దేవుని బిడ్డలకు మాత్రమే కాదు కానీ, క్రైస్తవులకు మాత్రమే కాదు కానీ, ఈ మాటలు ప్రపంచమంతటి కొరకై ప్రభు పలికినాడు. నేను మిమ్మలను అనాథలుగా విడువ. కాబట్టి ప్రభుని ఎరిగిన వారైనా, యేసు ప్రభుని ఎరిగిన వారైనా ఇప్పుడు ఆయనను తండ్రిగా, ప్రభువుగా, ఆధారంగా, ఆశ్రయదుర్గంగా, కోటగా, ఖేడముగా, శృంగముగా ప్రభువైన యేసుక్రీస్తు వారిని కలిగి ఉండవచ్చు. కాబట్టి ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తు వారిని శృంగముగా, ఖేడముగా, దుర్గముగా, కోటగా కలిగి ఉంటున్నారో వారి కన్నీళ్లను ప్రభు తుడిచి వారికి సంతోషంను అనుగ్రహించి వాడుకుంటున్నాడు. ఏ విధంగా? వారి చేతి పనులను దీవించడం ద్వారా. రెండోదిగా మనం చూస్తుంటున్నాం, నువ్వు బలహీనమైన వ్యక్తివై ఉండొచ్చు. పిడికెడు విత్తనములు తీసుకొని నువ్వు ప్రయాసపడుతున్నావు, కొంత ప్రయాస, ఎక్కువగా ప్రయాసపడలేవు. బహుశా
నీకంత జ్ఞానం లేదు, నీకంత తెలివి లేదు, నీకంత శక్తి లేదు, నువ్వు ఎక్కువ ప్రయాసపడలేవు. అయినప్పటికీ ఈ దేవుడు, జీవము కలిగిన దేవుడు, సింహాసనాసనుడైనటువంటి దేవుడు, మరి యుగయుగంలో జీవించు ప్రభువైన యేసుక్రీస్తు వారు. అందుకే ప్రభువైన లేఖనంలో సెలవిస్తోంది, ఇదిగో నేను జయించి నా తండ్రి సింహాసనమున కూర్చున్న ప్రకారము. కాబట్టి ఆయన సింహాసనాసనుడు, యుగ యుగములలో ఆయన సింహాసనాసనుడు అయి ఉంటా ఉన్నాడు. కాబట్టి సింహాసనాసనుడైనటువంటి దేవుడు నీకున్న కొంచెము శక్తి, ఆ కొంచెం ప్రయాసని ప్రభు దీవిస్తాడు. అందుకే రాయబడింది, మరి సంతోష గానము చేయుచు పనులు ఏం చేస్తారంట, మోసుకొని వచ్చేదరు, పనులు మోసుకొని వచ్చేదరు. కాబట్టి ఈ కుటుంబంలో కూడా దేవుడు మరి సంతోషాన్ని, ఆనందాన్ని నింపినాడు, నవ్వును నింపినాడు. మరి వారి కుటుంబంలో గొప్ప కార్యాలు చేస్తున్నాడు, వారి ఉద్దేశాలు నెరవేర్చినాడు, మరి వారి పట్ల మేలులు చేస్తున్నాడు ప్రభు. కాబట్టి అందుకే వారు దేవునికి కృతజ్ఞత చెల్లించవాలని వారు ఆశపడి, అందుకే ఈ సాయంకాలము మనమందరము వారి గృహం యొద్దకు చేరవచ్చుంటున్నాం. ఈ కృతజ్ఞత దేవునికి వారు చెల్లిస్తుంటున్నారు. ఎవరికి చెల్లిస్తుంటున్నారు? ఎవరికి? దేవునికి. ఎందుకంటే మా దేవుడు మాకు ఏం చేస్తున్నాడు? గొప్ప కార్యములు చేసి ఉంటున్నాడు. ఇవి ఎవరికి గొప్ప కార్యములుగా ఎవరి దృష్టిలోనైనా సరే ఇవి గొప్ప కార్యములుగా ఉండకపోయినా ఈ కుటుంబంలో దేవుడు చేసినటువంటి కార్యములు వారి దృష్టిలో గొప్పగా ఉంటా ఉన్నాయి. కాబట్టి అందుకే ఇప్పుడు వారు మరి దేవుడు మాకు, యెహోవా మాకు ఏం చేసి ఉంటున్నాడు? మన కొరకు గొప్ప కార్యములు. వారు ఇప్పుడు చెప్పు సాక్ష్యం ఏంటంటే దేవుడు మాకు గొప్ప కార్యములు చేసి ఉంటున్నాడు. అందుకే మేము ఇప్పుడు ఆనందముతో నిండి ఉన్నాం. మా నోరు ఎట్లా ఉంది? నవ్వుతో ఏం చేసుకోనండి? నిండుకొని ఉంది. కాబట్టి మనం చూస్తుంటున్నాం. కాబట్టి ఎందుకు ప్రయాసపడ్డారు? అందుకే కొరింథీ పత్రికలో పౌలు అంటున్నాడు, ఏమని అంటున్నాడంటే 9వ అధ్యాయంలో మనం చూస్తే 24వ వచనం, పందిరంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు కానీ ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానం పొందినట్లుగా ఏం చేయాలంట? బహుమానం పొందేట్లుగా పరిగెత్తండి. అంటే మీరు రన్ యాజ్ ఇఫ్ యూ విన్ ద ప్రైజ్. కాబట్టి మీరు పరిగెత్తాలా? ఎట్లా పరిగెత్తాలంటే అది లైక్ యూ వన్ ద రేస్. నువ్వు జయించడం కోసము, లేకపోతే బహుమానం పొందడం కోసం పరిగెత్తు. కాబట్టి మనం చూస్తున్నాం, పరిగెత్తాలి, ప్రయాసపడాలి. అంటే ప్రభు చెప్తా ఉంటున్నాడు, ఏమని చెప్తాడంటే ప్రయాసపడమని చెప్తుంటున్నాడు ప్రభు. నీకు అప్పగించిన పనిని నమ్మకంగా చేయి. మరి అదేదైనా సరే, నువ్వు విద్యార్థి దశలో ఉంటే నీకు అప్పగించిన పని ఏంటి? చదువుకోవటం. బాగా చదువుకోవాలి. చాలామంది పిల్లలు సరిగ్గా చదువుకోరు. కాబట్టి మనం చూస్తుంటున్నాం, వాళ్ళకున్నటువంటి సదుపాయాలని సరిగ్గా వినియోగించుకోరు. కాబట్టి అంత మాత్రమే కాదు, కొంతమందికి ఏదైనా పని అప్పచెప్తే ఆ పని వారు పూర్తి చేస్తారు, కానీ దాంతోపాటు నష్టం ఎక్కువ చేస్తారు. చెప్పిన పని పూర్తి చేయడం కంటే పూర్తి చేస్తారు, దాంతోపాటు ఎక్కువ నష్టం కూడా కలుగజేస్తారు. కాబట్టి కొంతమంది మరి చెప్పిన పనిలో నమ్మకస్తులుగా ఉండరు. కొంతమంది ఉంటారు, మరి అందుకే అంటారు కదా, చూసిరామంటే ఏం చేసి వచ్చినారంట? కాల్చి వచ్చారు. అట్లాంటి వాళ్ళు ఉంటారు. చూసిరామంటే కాల్చి వచ్చేటోళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి అటువంటి వాళ్ళ ద్వారా కూడా చాలా నష్టం. కాబట్టి అంత మాత్రమే కాదు, మనం చూస్తుంటున్నాం చాలామంది ఉద్యోగాలు చేస్తారు. ఉద్యోగాల్లో కూడా మరి నమ్మకంగా ఉండరు. బైబిల్ చెప్తా ఉంది, మరి మీ అధికారులకు ఎట్లుండాలంట? లోబడి ఉండాలి. దేవుడు మేము కొంచినటువంటి అధికారులను లోబడి ఉండాలి. కాబట్టి మనం చూస్తుంటున్నాం, అది మరి సామాజికంగానైనా సరే, మరి మనము పనిచేసే స్థలంలోనైనా సరే, ఆత్మీయంగానైనా సరే, మరి దేవుడు మన మీద ఉంచినటువంటి అధికారులకు ఏం చేయాలి? మనం ఎట్లుండాలా? లోబడి ఉండాలి. కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. కాబట్టి ఇది చాలా ఈ సత్యాలు, ఈ ప్రమాణాలన్నీ కూడా దేవుని వాక్యం పరిశుద్ధ గ్రంథంలో మరి రాయబడతా ఉన్నాయి. కాబట్టి ఇంకా మాట చెప్పబడింది, రాజుకు విరోధంగా ఏం చేయకూడదంట? మాట్లాడొద్దు అని కూడా పరిశుద్ధ గ్రంథం బైబిల్లో చెప్పబడింది. కాబట్టి మనం చూస్తుంటున్నాము. కాబట్టి రాత్రికాల సమయంలో మరి ప్రయాసపడాలి. మనం ఏ దశలో ఉన్నా సరే ప్రయాసపడాలి. మనకి ఏ బాధ్యత అప్పగించినా సరే ఆ బాధ్యతలో నమ్మకంగా ఉండాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. కాబట్టి మరి నువ్వు చదువుకునే స్థితిలో ఉన్నావేమో, చదువుకునే దశలో ఉన్నావేమో, కాబట్టి దాని మీద నీ మనసు ఉండాలి. చాలామంది పిల్లలకి చదువుకునే వయసులో ఎంతో నష్టం చేసుకుంటారు. సమయాన్ని సద్వినియోగం చేసుకోరు.
ఆ సమయాన్ని ఆటలకో, వ్యర్థమైన వీడియో గేమ్సో, సెల్ ఫోన్లో గేమ్స్ ఆడడానికో ఉపయోగించి వారు మంచి భవిష్యత్తు, బంగారం లాంటి భవిష్యత్తుని నష్టం చేసుకునేటువంటి వారు ఉంటున్నారు. కాబట్టి మనం చూస్తుంటున్నాం చాలామంది ఇంకా పని చేసేటువంటి వారు ఏం చేస్తారంటే మరి నిర్లక్ష్యంగా చేస్తారు చేసే పనిని. దీనివల్ల నాకేం ప్రయోజనం ఉంది అని చెప్పి నిర్లక్ష్యంగా చేశారు. వాడిచ్చే జీతానికి ఇంత ఎక్కువలే, నేను చేసే పని ఎక్కువ అని అనుకుంటారు. కాబట్టి ఎంతో నిర్లక్ష్యంగా చేస్తారు. అందుకే వారి జీవితంలో సంతోషం ఉండదు, ఆనందం ఉండదు, దీవెన కనబడదు. కాబట్టి మనం చూస్తుంటున్నాం అయితే ఈ కుటుంబంలోనైతే దేవుడు ఆనందమును, దేవుడు సంతోషమును నింపినటువంటి వాడు ఉంటున్నాడు. అందుకే అపోస్తలుడైనటువంటి పౌలు అంటున్నాడు, మరి బహుమానం పొందినట్లుగా పరిగెత్తాలంటే ఎట్లా పరిగెత్తాలా? బహుమానము పొందినట్లుగా పరిగెత్తాలి. కాబట్టి నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే, నువ్వు చేసే ప్రతి పని, అది చిన్న పనైనా పెద్ద పనైనా, అది విద్యార్థి దశలో ఉన్నా నువ్వు పని చేసుకుంటున్నా, ఏ పనైనా సరే, అది చిన్న పనైనా అది పెద్ద పనైనా, నువ్వు చాలా నమ్మకంగా ఉండాలి నీకు అప్పగించినటువంటి పనిలో. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. నువ్వు ఎప్పుడైతే నమ్మకంగా ఉంటావో, నమ్మకత్వం అనేది దేవుని లక్షణం. నమ్మకత్వం అనేది ఏంటి? ఎవరి లక్షణము? దేవుని లక్షణం. దేవుని వాక్యం బైబిల్ తెలియజేస్తూ ఉంది, మనం నమ్మదగని వారమైనను ఆయన ఎట్లుంటాడంట? నమ్మదగిన వాడుగా ఉంటాడు. కొంతమంది నమ్మదగిన వారుగా నటిస్తారు, మరి నమ్మదగిన వారుగా నటిస్తారు. అది కాదు, నమ్మదగిన వారిగా ఉండాలి. చిన్న పనైనా పెద్ద, అదే దైవ స్వభావం. ఎవరైతే నిజమైన దేవుని బిడ్డలుగా ఉంటున్నారో వారు నమ్మదగిన వారిగా ఉంటారు. అన్ని విషయాల్లో, మరి ప్రవక్తన విషయంలో, మరి నడవడిక విషయంలో, అంత మాత్రమే కాదు, వారు చేసే పని విషయంలో, వారికి అప్పగించినటువంటి వాటి విషయంలో నమ్మదగిన వారుగా ఉంటారు. అది దైవ స్వభావం. అదేం స్వభావం? అది దైవ స్వభావం. అది దేవుడు నమ్మదగినటువంటి వాడు. అందరి విషయంలో దేవుడు నమ్మదగిన వాడు, అన్నిటిలో దేవుడు నమ్మదగినటువంటి వాడు. కాబట్టి మరి ఆ దైవ స్వభావాన్ని మనం కలిగి ఉండవాలని దేవుని చేత హెచ్చరించబడుతున్నాం ఈ రాత్రి. కాబట్టి కన్నీళ్లు విడుచుచూ విత్తువాడు ఆనందగానం, సంతోషగానంతో మరి పనులు కోసుకుని వచ్చినాడు. పిడికెడు విత్తనాలు, బలహీనము, శక్తి లేదు, ఎక్కువ ప్రయాసపడలేని స్థితిలో పిడికెడు విత్తనాలు తీసుకొని ప్రయాసపడినవాడు కూడా సంతోషగానంతో పనులు ఏం చేస్తున్నాడంట? మోసుకొని వచ్చింటున్నాడు. దేవుడు ఆశీర్వదించేటువంటి వాడు. ఈ కుటుంబాన్ని కూడా దేవుడు ఆశీర్వదించినాడు. మరి వారు కుమార్తెను ఆశీర్వదించినాడు, కుటుంబాన్ని ఆశీర్వదించినాడు, వారి అక్కర తీర్చినాడు. అందుకే ఇప్పుడు వారు ఆనందిస్తుంటున్నారు. ఎవరిలో ఆనందిస్తుంటున్నారంటే ప్రభులో ఆనందిస్తుంటున్నారు. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. ఫిలిప్పీ 4:4 ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ప్రభువునందు ఆనందించుడి. ఎవరైనా ఆనందించాలంట? ప్రభులో ఆనంది. ఇప్పుడు వీరు కూడా మరి ప్రభులో ఆనందిస్తుంటున్నారు. మరి నువ్వు ఎవరిలో ఆనందిస్తుంటున్నావు? చాలామంది ఈ లోకంలో మరి మనం చూస్తుంటున్నాం, చాలామంది ఈ లోకంలో ఇట్లు ప్రయాసపడటం లేదు. మరి సరైన విధానంలో వారి జీవితాలు లేవు. అయితే మనం చూస్తున్నాడు దేవుడు, నువ్వు చేసే ప్రతి పనిని చూస్తున్నాడు. నువ్వు నమ్మకంగా ఉన్నావో లేదో దేవుడు చూస్తుంటున్నాడు. కాబట్టి నువ్వు నమ్మకంగా ఉన్నావో లేదో దేవుడు చూస్తుంటున్నాడు. కాబట్టి జాగ్రత్త, దేవుడు సమస్తాన్ని గమనిస్తూ ఉంటున్నాడు. నువ్వు ఎవరివైనా సరే, ఎవరు చూడట్లేదు అనుకుంటున్నావేమో, ఎంతో నిర్లక్ష్యంగా ఉన్నావేమో, నీకు అప్పగించిన పనులలో మరి నువ్వు నమ్మకంగా లేవేమో, మరి నన్ను అడిగేవారు ఎవరు లేరన్నట్లుగా నువ్వు ఉంటున్నావేమో. అయితే జాగ్రత్త, దేవుడు అన్నీ గమనిస్తూ ఉంటున్నాడు. సమస్తాన్ని గమనించేటువంటి దేవుడు ఉన్నాడు. చూడండి, కీర్తనల గ్రంథము 14వ అధ్యాయం 2వ వచనం. కాబట్టి కాబట్టి మనం చూస్తుంటున్నాం, వివేకము కలిగి దేవుని వెతుకువారు ఉన్నారేమో అని దేవుడు ఏం చేస్తున్నాడంట? ఆకాశం నుండి ఏం చేస్తున్నాడంట? నరులను ఏం చేస్తున్నాడు? యెహోవా ఆకాశం నుండి చూచి నరులను ఏం చేస్తున్నాడు? పరిశీలించాను. 33 కీర్తనలు 13. 33 కీర్తన 33:13. యెహోవా ఆకాశంలో ఉండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరిని ఏం చేస్తున్నాడు? యెహోవా ఆకాశం నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు. ఆకాశం నుండి దేవుడు చూస్తున్నాడు, నిన్ను చూస్తున్నాడు, మానక చూస్తున్నాడు. నువ్వు నిద్రపోయేది, నువ్వు లేచేది, నువ్వు చేసే పని, నువ్వు ఎక్కడున్నావు,
మరి ఏం చేస్తున్నావు, నమ్మకంగా ఉన్నావా లేవా అన్నది దేవుడు చూస్తుంటున్నాడు. అందరినీ దేవుడు గమనిస్తూ ఉంటున్నాడు. కాబట్టి మనం చూస్తుంటున్నాం. కాబట్టి నువ్వు ఎట్లా ఉన్నావు చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. దేవుడు నిన్ను చూస్తుంటున్నాడు. నువ్వెవరివైనా సరే, మరి దేవుడు నిన్ను ఎంత మారుమూల ప్రాంతంలో ఉన్నా, మరి ఎవ్వరు నన్ను చూడట్లేదని నువ్వు అనుకుంటున్నావు, కానీ నిన్ను దేవుడు చూస్తున్నాడు. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ఒక స్త్రీ ఇచ్చింది సాక్ష్యం ఏంటంటే, చూచుచున్న దేవుడు అని ఏం చేసింది తెలుసా, సాక్ష్యం ఇచ్చింది. ఏమిచ్చింది? చూచుచున్న దేవుడు. ఆదికాండం చూడండి, ఆదికాండము 21వ అధ్యాయం. ఆదికాండం 21వ అధ్యాయము. ఇక్కడ మనం చూస్తే 9-10 వచనాలు. కాబట్టి ఇప్పుడు మనం చూస్తుంటున్నాము, ఇక్కడ ఒక దాసి ఉంది, ఆమెకు ఒక కుమారుడు ఉన్నాడు. అయితే ఈ యొక్క దాసిని వెళ్ళగొట్టమని యజమానురాలు ఆజ్ఞ ఇచ్చింది. ఏమిచ్చిందంటే ఆజ్ఞ, ఈ దాసిని కుమారుడిని ఏం చేయాలంట, ఇంట్లోంచి ఏం చేయాలా, వెళ్ళగొట్టాలి, ఇంట్లోంచి వెళ్ళగొట్టాలి. కాబట్టి మనం చూస్తుంటున్నాం, ఈ యొక్క మరి హాగరు, ఈ యొక్క మరి ఇష్మాయేల్ అనేటువంటి వీరు వెళ్ళగొట్టబడవలసినటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు వీరు వెళ్ళగొట్టబడవలసిన పరిస్థితి వస్తే మరి వీరు వెళ్ళగొట్టబడుతూ వచ్చుంటున్నారు. 14వ వచనంలో ఈ మాట చూస్తున్నాం. కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రాహాం లేచి ఆహారమును నీలదెత్తిని తీసుకొని ఆ పిల్లవానితో కూడా ఆగరణకు అప్పగించి ఆమె భుజం మీద వాటిని పెట్టి ఆమెను పంపివేసును. ఆమె వెళ్ళి ఆ బేషబ అరణ్యంలో ఇటు అటు ఏం చేస్తూ ఉందంట, తిరుగుచుండెను. ఇటు అటు అరణ్యంలో తిరుగులాడుతూ ఉంది. కాబట్టి మనం చూస్తుంటున్నాం, మరి గురిలేని జీవితం. ఎటువంటి జీవితం ఏమది? ఏం జీవితము? గురిలేని జీవితం. చూడండి, 1 కొరింథీ 9వ అధ్యాయం. అపోస్తలుడైనటువంటి పౌలు మరి ఒక మాట రాస్తూ ఉంటున్నాడు, చక్కటి మాట. చూడండి, అపోస్తలుడైనటువంటి పౌలు రాసినటువంటి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 25-26 వచనాలు. మరియు 10 మంది పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండును. వారు క్షేమకు కిరీటం పొందుటకును, మనమైతే అక్షేమ కిరీటం పొందుటకును మితముగా ఉన్నాం. కాబట్టి నేను గురు చూడని వాని వలె పరిగెత్తువాడను కాను. గాలిని కొట్టినట్లు నేను పోట్లాటం లేదు. కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టునై పోదునేమో నా శరీరం నలుగొట్టుకుని దాన్ని ఏం చేస్తున్నాను, లోబర్చు. కాబట్టి గురి కలిగిన జీవితం కలిగి ఉన్నాడు ఈ యొక్క పౌలు. ఎటువంటి జీవితం కలిగి ఉన్నాడు? గురి కలిగినటువంటి జీవితం. కాబట్టి నీవెవరివైనా సరే గురి కలిగినటువంటి జీవితం కలిగి ఉండాలి. గురి లేకుండా నువ్వు ప్రయాసపడితే దానివల్ల ఏం ప్రయోజనం లేదు. దానివల్ల నీ దగ్గర నువ్వు శూన్యంలో మిగిలిపోతావు. గురి లేకుండా ప్రయాసపడితే యు మస్ట్ హ్యావ్ ఎ విజన్ ఫర్ యువర్ లైఫ్. నీ జీవితం కొరకై ఒక మరి గురి నువ్వు కలిగి ఉండాలా. యూ మస్ట్ హ్యావ్ సమ్ టార్గెట్ ఎట్ ఆల్ లెవెల్స్ ఆఫ్ యువర్ లైఫ్. నీ జీవితంలో అన్ని వయసుల్లో మరి నువ్వు ఒక గురిని నువ్వు కలిగి ఉండాలా. యూ మస్ట్ హ్యావ్ ఎ విజన్ మరి ఇన్ యువర్ బోర్డ్ లెవెల్. మరి నీ స్కూల్ చదువుకునే వయసులో నీకు ఒక గురి ఉండాలా. దాని తర్వాత when you enter into యూనివర్సిటీ లెవెల్ యూ మస్ట్ హ్యావ్ ఎన్ ఎయిమ్. నువ్వు ఒక యూనివర్సిటీ లెవెల్కి వచ్చినప్పుడు నీకు ఒక గురి ఉండాలా. అండ్ ఆల్సో వెన్ యూ గెట్ మ్యారీడ్ యూ మస్ట్ హ్యావ్ ఎన్ ఎయిమ్ ఇన్ ఎ ఫ్యామిలీ లైఫ్. కుటుంబ జీవితంలో కూడా నీకు ఒక గురి ఉండాలా. నేను ఎట్లుండాలా, నా కుటుంబం ఎట్లుండాలా. యూ మస్ట్ హ్యావ్ ఎ విజన్ ఫర్ యువర్ ఫ్యామిలీ. కాబట్టి ఈ గురి అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఆత్మీయ జీవితంలో కూడా ఇట్ ఈస్ నాట్ దట్ సింపుల్ దట్ యూ జస్ట్ హోల్డ్ ద బైబిల్ అండ్ యూ కమ్ టు చర్చ్ అండ్ గో టు హోమ్. ద క్రిస్టియన్ లైఫ్ ఈజ్ నాట్ దట్ సింపుల్. క్రైస్తవ జీవితం అంటే బైబిల్ పట్టుకొని వచ్చి గుడికి వచ్చి ఇంటికి వెళ్ళిపోవడం, ఇంటి నుంచి గుడికి రావడం, అది ఎట్లా కాదు. యూ మస్ట్ నో వాట్ ద ట్రూ లివింగ్ గాడ్ ఈజ్. నిజమైనటువంటి సజీవుడైన దేవుడు ఏమై ఉన్నాడో అది ఎరగాలి నువ్వు. యూ మస్ట్ హ్యావ్ అన్ ఎయిమ్ ఫర్ యువర్ లైఫ్. నీ జీవితానికి ఒక గురి, ఒక గమ్యము, ఒక పరిమాణం అనేది ఉండాలా. మరి నేను ఈ పరిమాణంలో ఉండాలా. మరి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఇంటర్వ్యూలు అడుగుతారు, వేర్ యూ విల్ సీ యువర్ సెల్ఫ్ ఆఫ్టర్ 5 years అని అడుగుతారు. 5 సంవత్సరాల తర్వాత నిన్ను నువ్వు ఏ స్థానంలో చూసుకోవాలనుకుంటున్నావు.
అని అనుకుంటారు. దీనికి రకరకాల మనుషులు రకరకాల జవాబులు చెప్తారు. రకరకాల మనుషులు రకరకాల జవాబులు చెప్తారు. మరి ఈ జవాబు అడిగేది ఎందుకు అడుగుతారంటే ఈ ప్రశ్న, వెదర్ దిస్ మ్యాన్ హ్యావ్ ఎ విజన్ ఫర్ లైఫ్ ఆర్ నాట్. ఈ వ్యక్తికి జీవితంలో ఒక గురి, ఒక గమ్యం ఉందా లేదా అని చెప్పి అడుగుతారు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ గెట్ ఫిల్టర్డ్ ఎట్ దిస్ లెవెల్. ఈ ప్రశ్న దగ్గరే చాలామంది మరి 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 ఉద్యోగం ఇవ్వాలా లేదన్న దగ్గర మరి దే కెన్ బి అండర్స్టాండ్ అనమాట, దే కెన్ బి డిటర్మైన్, లేకపోతే వారి విషయంలో ఏదో ఒక తీర్మానం చేసుకోవచ్చు. కాబట్టి మనం చూస్తుంటున్నాం. కాబట్టి యూ మస్ట్ హ్యావ్ అన్ ఎయిమ్. గురి కలిగినటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి. గురి కలిగినప్పుడే మరి కన్నీళ్లు విడుచుచు విత్తువాడికి ఒక గురి ఉంది. పిడికెడు విత్తనాలు బలహీన స్థితిలో ఉన్న వాడికి కూడా ఒక గురి ఉంది. కానీ నీ జీవితానికి గురి ఉందా? డూ యూ హ్యావ్ అన్ ఎయిమ్ ఫర్ యువర్ లైఫ్? నీ జీవితానికి గురి ఉందా? ఇక్కడ మరి ఆది కాండంలో మనం చూస్తే ఈ యొక్క మరి హాగర్ అనేటువంటి స్త్రీకి ఒక గురి లేకుండా ఉంది. ఏం లేదు, గురి లేదు. అందుకే మనం చూస్తుంటున్నాము, ఆమె అరణ్యములో ఏం చేస్తుందంట, ఇటు అటు ఏం చేస్తూ ఉందంట, ఆమె తిరుగులాడుతూ ఉంది. కాబట్టి మనం చూస్తున్నాం, షీ ఈస్ జస్ట్ వాండరింగ్ ఇన్ ద విల్డర్నెస్. 14వ వచనంలో మనం చూస్తుంటున్నాం, మరి ఆమె వెళ్ళి బేర్షెబా అరణ్యములో ఇటు అటు ఏం చేస్తుందంట, తిరుగుచుండెను. కాబట్టి షీ డింట్ హ్యావ్ అన్ ఎనీ ఎయిమ్. దానికి ఎటువంటి గురి లేదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. కాబట్టి మనం చూస్తుంటున్నాం, ఎవరి ఆధారం కూడా లేదు. షీఈ్ అట్ ద పాయింట్ ఆఫ్ డెత్. మరణకరమైన స్థితిలో ఉంది, ఒక మరణకరమైనటువంటి స్థితిలో ఉంది. షీఈ్ అట్ ద పాయింట్ ఆఫ్ డెత్. మరి తన కొడుకు మరి మరణకరమైనటువంటి స్థితిలో ఉన్నాడు. బికాస్ షీ ల్యాక్స్ వాటర్. తన దగ్గర నీళ్లు లేవు, అరణ్యంలో నీళ్లు దొరకవు. వి కెనాట్ ఫైండ్ వాటర్ ఇన్ ద విల్డర్నెస్. కాబట్టి ఆ అరణ్యంలో నీళ్లు లేక మరి తన కుమారుని మరణాన్ని చూడలేక మరి ఆ బాధతో ఎంతో బిగ్గరగా దాన్ని ఏడుస్తూ ఉంది. మరి అంత మాత్రమే కాదు, ఈ యొక్క నీటిని సంపాదించడానికి తన దగ్గర ఎటువంటి ఆలోచన కూడా లేదు. షీ డజంట్ హ్యావ్ ఈవెన్ ఎ థాట్ హౌ టు గెట్ వాటర్ సో దట్ షీ కెన్ రివైవ్ హర్ సన్ విత్ ద వాటర్. కాబట్టి తన కొడుకుని నీళ్లతో తిరిగి బ్రతికించుకునేటువంటి ఉపాయం కూడా తన దగ్గర లేదు. మెనీ టైమ్స్ వీ ఎండ్ అప్ వాండరింగ్ ఫర్ రైట్ డైరెక్షన్. సరైనటువంటి మార్గంను మరి ఎంచుకోలేక మనము ఇటు అటు తిరుగులాడేటువంటి వారం కొంటున్నాం. మోస్ట్ ఆఫ్ ద సిచ్యువేషన్స్, అది ఫ్యామిలీ లైఫ్ అయినా, కెరియర్లో, ఎడ్యుకేషన్ లైఫ్లో అయినా, జాబ్లోనైనా, కంపెనీ మారేటప్పుడైనా. సో మనము వీఆర్ కన్ఫ్యూజ్డ్. కాబట్టి మనం చూస్తుంటున్నాం. అయితే మరి ఈ యొక్క స్త్రీ అరణ్యంలో గురి లేకుండా తిరుగులాడుతూ ఉంది. అంత మాత్రమే కాదు, షీ లిటరల్లీ క్రయింగ్ లౌడ్. చూస్తున్నాం, చూడండి 15-16 వచనాలు. ఆ తిత్తిలోని నీళ్ళు అయిపోయిన తర్వాత ఆమె యొక్క పొద కింద చిన్నవాడిని పడవేసి పిల్లవాడిని చావు నేను చూడలేను అనుకుని వింటి చేతి దూరం వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చున్నాడు. ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏం చేస్తుందంట, ఎలుగెత్తి ఏడ్చెను. షీ ఈస్ క్రైయింగ్, షీ లిఫ్టెడ్ హర్ వాయిస్ అండ్ క్రైడ్. ఆమె ఎలుగెత్తి ఏడుస్తూ ఉంది. 17వ వచనంలో దేవుడు కాబట్టి మనం చూస్తున్నాం, ఇప్పుడు ఈమె దుఃఖపడతా ఉంది. అయితే దేవుడు ఈ దుఃఖాన్ని చూస్తున్నాడు. ఈమెకు సహాయం చేయడానికి ఎవరు లేదు. షీ హ్యాస్ no one to show her direction or help or to stand by her at difficult times. కష్టకాలంలో ఆమె పక్కన నుంచిన వారు ఎవరు లేరు, వెన్ను తట్టేవారు ఎవరు లేరు, ఆమెకు సహాయం చేసే వాళ్ళు ఎవరు లేరు, తన కుమారుని ప్రాణం నిలబెట్టడానికి తనకు ఆలోచన చెప్పేవారు ఎవరు లేరు. There is no one in the wilderness who could really comfort her. ఆమెను ఆదరించగలిగినటువంటి వారు ఎవరు లేరు. But there is a living God. సజీవుడైనటువంటి దేవుడు ఉన్నాడు, అందరినీ చూస్తున్నటువంటి దేవుడు ఉన్నాడు. There is a God who is looking after everybody on this earth. కీర్తనలు 33:13. There is a God who is looking after everybody. కీర్తనలు 33:13 చదండి. యెహోవా ఆకాశం నుండి ఏం చేస్తున్నాడంట, కనిపెట్టుచున్నాడు. ఆయన నరులందరినీ ఏం చేస్తున్నాడు ఆయన. There is a God who is looking after everybody. అందరినీ చూస్తుంటున్నాడు. మంచి వాళ్ళని చూస్తున్నాడు, ఏం చేస్తున్నాడు, చెడ్డ వాళ్ళని కూడా ఏం చేస్తున్నాడు ఆయన చూస్తున్నాడు. కానీ ఆయన మౌనంగా ఉన్నాడు.
దేవుడు మౌనంగా ఉంటే చాలామంది అనుకుంటున్నారు దేవుడు చాలామందికి విపరీతమైన ఆలోచనలు కూడా వచ్చినాయి. అసలు దేవుడు ఉన్నాడా, దేవుడు లేడు అని అనుకొని కూడా చాలామంది విపరీతంగా అన్యాయంగా కూడా ప్రవర్తిస్తున్న వారు ఉన్నారు. కాబట్టి మనం చూస్తుంటున్నాం, దేర్ ఇస్ ఎ గాడ్ హూ ఇస్ లుకింగ్ ఆఫ్టర్ ఎవ్రీబడి. ప్రతి ఒక్క నరుని ఆయన గమనిస్తుంటున్నాడు. అయితే ఈ కన్నీరు గారుస్తున్నటువంటి ఈమెని దేవుడు దర్శించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. చూడండి, ఆదికాండము 16వ అధ్యాయం 12వ వచనం. ఆదికాండం 16వ అధ్యాయం 12వ వచనం, 11వ వచనం చదండి. 16, 11, 12. మరి యెహోవా దూత, ఇది నీ యెహోవా నీ మొర వినును, నువ్వు గర్భవతి ఉన్నావు, నువ్వు కుమారుని కని అతనికి ఇష్మాయేలు పేరు పెడదు. అతడు అడవి గాడిద వంటి మనుషుడు, అతని చెయ్యి అందరి చేతులు అతనికి విరోధంగా ఉండును. అతడు తన సహోదరులందరి ఎదుట నివసించిన నీవు దాంతో చెప్పగా, అది చూచుచున్న దేవుడు నీవే అను పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. ఏలయనగా నన్ను చూచిన వాణ్ణి నేను ఇక్కడ చూచితిని కదా అని అనుకున్నాను. కాబట్టి చూచుచున్నటువంటి దేవుడు, ఏ ఉమెన్ ఫౌండ్ ఎ లివింగ్ గాడ్. ఒక స్త్రీ, గురులేక తిరుగులాడుతున్నటువంటి స్త్రీ ఒక నిజమైనటువంటి దేవుణ్ణి, తనని చూస్తున్నటువంటి దేవుణ్ణి కనుగొనగలిగింది. ఏ ఉమెన్ హూ డజంట్ హ్యావ్ ఎనీ ఎయిమ్ ఇన్ లైఫ్. అదేవిధంగా చాలా మంది జీవితాల్లో ఏ గురి లేకుండా వారు జీవిస్తూ ఉంటారు. దే డోంట్ హ్యావ్ ఎనీ పర్టికులర్ ఎయిమ్ ఆన్ దిస్ ఎర్త్. మరి ఏ గురి లేకుండా జీవిస్తూ ఉంటున్నారు. అయితే మరి ఏ గురి లేకుండా జీవించినటువంటి ఈ స్త్రీకి కూడా ఈ స్త్రీ కనికరించబడింది జీవం కలిగిన దేవుని చేత. ఈ స్త్రీ తన కుమారుడు చావు బతుకుల మధ్యలో ఉన్నాడు. ఈ స్త్రీ కూడా కన్నీరు గారుస్తూ ఉంది తన కుమారుడు మనం చూడలేక. మరి ఏం చేయాలో తోచని పరిస్థితి. అరణ్యంలో ఎక్కడ నీళ్లు కనబడటం లేదు. ఆమె ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో షీ సాట్ డౌన్ అండ్ షీ లిటరలీ లిఫ్టెడ్ హర్ వాయిస్ అండ్ క్రైయింగ్. తన ఎలుగెత్తి ఏడుస్తూ ఉంది. ద గాడ్ హూ సింగ్ ఫ్రమ్ హెవెన్ అబౌవ్ హ్యాస్ ఆన్సర్డ్ హర్ క్రై. ఆమె కన్నీరు గారుస్తుండగా మరి చూస్తున్నటువంటి దేవుడు, చూచుచున్న దేవుడు ఆమెకు ఉత్తరం ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి గురి లేకుండా జీవిస్తున్నావేమో, గురిని ఎంచుకోలేకుండా జీవిస్తున్నావేమో. ఇంకో రెండో రకమైనటువంటి ప్రజలు ఉన్నారు. కాబట్టి మొట్టమొదటి రకము మరి 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 కన్నీరు విడుచుచు విత్తువారు. రెండో రకం ఏంటి? పిడికడి విత్తనములు తీసుకొని విత్తువారు. మూడో రకం ఏంటి? గురి లేని వారు. ఎటువంటి వారు? గురి లేని వారు. దే డోంట్ హ్యావ్ ఎనీ ఎయిమ్ ఫర్ లైఫ్. ఎటువంటి గురి లేదు వారికి. అటువంటి వారిని కూడా ప్రభు కనికరిస్తూ ఉంటున్నాడు. ప్రభు జీవం కలిగినటువంటి దేవుడు మరి అందరినీ దీవించాలన్నది ఆయనకు ఉద్దేశం ఏంటన్నది. దెర్ ఇస్ అ గాడ్ ఇన్ హెవెన్ who is looking after everybody on this earth. The intention of that living God is to bless everybody on this earth without any difference in color, in caste or creed or anything, or in race or anything. ఏ విషయంలో తారతమ్యం లేకుండా అందరినీ ఆస్వాదించాలని మరి అందరిని ఆస్వాదించాలని తలంపగలిగినటువంటి దేవుడు. కారణం ఏంటి అంటే మరి దేవుని వాక్యం బైబిల్ తెలియజేస్తూ ఉంది. ఆయన ఒక్కని నుండి సమస్త మనుషులను ఏం చేసినాడంట? సృజించినాడు. ఒక్కని నుండి సమస్త మనుషుల్ని సృజించినాడు. బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది, ఆదియందు దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున ఆదామను మానవుని నిర్మించినాడు. ఆ ఆదామను మానవుని కొరకు సాటైన సహాయకురాలు కొనుట కొరకై ఆయనను గాఢ నిద్ర కలగజేసి పక్కటెముకను తీసి ఆ పక్కటెముకలో నుండి స్త్రీని నిర్మించి ఆ స్త్రీని మరి ఆ పురుషుని దగ్గర తీసుకుని వెళ్ళి వారిని ఒకటిగా చేసినటువంటి దేవుడుగా మనం దేవుడిని చూస్తూ ఉన్నాం. వారిలో నుండి ఆ ఆదాము అవ్వల్లో నుండి ఈ సమస్త మానవాళి ఈ లోకంలో జన్మించినట్లుగా పరిశుద్ధ బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉంటా ఉన్నది. కాబట్టి గాడ్ హ్యాస్ నో డిఫరెన్స్. గాడ్ విల్ నెవర్ షో ఎనీ డిఫరెన్స్ బిట్వీన్ పీపుల్ టు పీపుల్. మనుషులకు మధ్యలో ఏ వ్యత్యాసము చూపించడు దేవుడు. If God shows any difference between people and people, then he is not a God. ఎవరైతే మనుషులకు వ్యత్యాసం చూపిస్తారో ఆ వ్యక్తి మరి అది ఎవరైనా సరే వారు దేవుడు కానేరరు. కాబట్టి మనం చూస్తుంటున్నాం, మానవ స్వభావం కలిగినటువంటి వారు ఎవరు కూడా దేవుని కానేరరు. మానవాతీతుడు దేవుడు. కాబట్టి మనం చూస్తుంటున్నాం, there is a God in heaven who is looking after every people. His intention is to bless everybody. ఆకాశము నుండి చూచినటువంటి దేవుడు ఉన్నాడు. ఆ దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే అందరినీ ఆశీర్వదించాలని. కాబట్టి మరి కన్నీళ్లు విడుచుచు విత్తినటువంటి వాడిని ఆశీర్వదించినాడు.
అంత మాత్రమే కాదు, పిడికెడు విత్తనాలు, శక్తి లేదు ప్రయాసపడడానికి, కానీ పిడికెడు విత్తనాలు తీసుకొని ప్రయాసపడిన వ్యక్తిని కూడా దేవుడు ఏం చేసినాడు? ఆస్వాదించినాడు. అంత మాత్రమే కాదు, మూడోదిగా గురి లేకుండా మరణం ఎదురైనప్పుడు ఏం చేయాలో తోచని స్థితిలో, నిస్సహాయ స్థితిలో పడిపోయి ఎలుగెత్తి ఏడుస్తున్నటువంటి ఒక స్త్రీకి కూడా ఆయన సహాయపడ్డాడు, మరణం దూరం చేసినాడు, తన కొడుకు ప్రాణాలను కాపాడినాడు, నీళ్ళు ఇచ్చినాడు. అంత మాత్రమే కాదు, తన నోటి నిండా నవ్వు కలగజేస్తున్నాడు, తనకు ఆనందం ఇచ్చినాడు. ఇప్పుడు ఈ స్త్రీ అంటా ఉంది, నన్ను చూచుచున్నటువంటి దేవుణ్ణి నేను ఈ స్థలంలో ఏం చేస్తున్నాను? కనులారా చూచి తిని. గాడ్ ఈజ్ సీయింగ్ యూ. దేవుడు నిన్ను చూస్తున్నాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా సజీవమైనటువంటి దేవుని వాక్యం బైబిల్ చెప్తా ఉంది, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను ఏం చేయలేకపోతున్నారు? పొందలేకపోతున్నారు. దేవుడికి ఏ వ్యత్యాసం లేదు, దేవునికి ఏ వ్యత్యాసం లేదు. రాగద్వేషము, ఏ ద్వేషం లేదు ఎవరంటే కూడా. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అన్నటువంటి భేదం లేదు. ఆ దేవుడే ప్రభువైన యేసుక్రీస్తు వారు. హీ ఈజ్ ద క్రియేటర్ ఆఫ్ ఆల్ దిస్ యూనివర్స్. దేవుని వాక్యం బైబిల్ తెలియజేస్తూ ఉంది, ఆయన నోటి ఊపిరి చేత సమస్త సృష్టిని సృష్టించాడంట. వెలుగు కలుగును గాక అంటే వెలుగు కలిగినది, ఆరిన్నేల కలుగును గాక అంటే ఆరిన్నేల కలిగినది. మరి రాత్రి నేలకు జ్యోతులు కలుగును గాక అంటే, పగటిని రాత్రి నేలటకు జ్యోతులు కలుగును గాక అంటే, పెద్ద జ్యోతి పగటిని ఏలుటకు సూర్యుడుగాను, చిన్న జ్యోతి చంద్రుడుగాను ఆకాశ మండలంలో, అంత మాత్రమే రాత్రి నేలుటకు నక్షత్రములను సృష్టించబడినట్లుగా, కాలంలో కొరకై చంద్రుడు కూడా సృష్టించబడినట్లుగా పరిశుద్ధ గ్రంథం బైబిల్ తెలియజేస్తానది. నా చేతుల్లో ఉన్నటువంటి ఈ జీవ గ్రంథము మనుషులతో మాట్లాడే గ్రంథము, మనుషులలో ఉన్న పతనాన్ని చూపించే గ్రంథము, మానవుణ్ణి దేవునికి దగ్గర చేసే గ్రంథం ఇది, మానవుణ్ణి పరలోకంలోనికి నడిపించే గ్రంథం ఇది, మానవులో ఉన్న దుష్టత్వాన్ని తీసివేసే గ్రంథం ఇది. ఇది జీవం కలిగిన నిజమైన దేవునిలోనికి నడిపించేటువంటి గ్రంథం. ఇది మతం కాదు, ఇది దేవుణ్ణి తెలుసుకున్నటకు సహాయపడేటువంటి గ్రంథం. దేవుని జీవాన్ని మానవుడికి పంచిపెట్టేటువంటి గ్రంథం ఇది. దేవుని సమాధానాన్ని మానవ కోటికి ఇచ్చే గ్రంథం ఇది. దేవుని ఆనందాన్ని మానవ కోటికి పంచిపెట్టించే గ్రంథం ఇది. దేవుని ఐశ్వర్యాన్ని మానవ కోటికి పంచిపెట్టించేటువంటి గ్రంథం ఇది. దేవుని మహిమను మానవులకు పంచిపెట్టించేటువంటి గ్రంథం ఇది. దేవుని అధికారాన్ని, శాశ్వత అధికారాన్ని మానవులందరికీ పంచిపెట్టి ఇచ్చేటువంటి గ్రంథం ఇది. ఎవరైతే ఆ ప్రభు దగ్గరికి, ఆ దేవుని దగ్గరికి వస్తారో వారు ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి వస్తారు. వారు ఆయన మహిమలో, ఆయన అధికారంలో, ఆయన జీవములో, ఆయన సింహాసనంలో సంపూర్ణ పాలిభావస్తులుగా చేయబడే వారు ఉంటున్నారు. మానవ రాజ్యంలో శాశ్వతములు, దేవుని రాజ్యము శాశ్వతము. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మనం చూస్తుంటున్నాం, గురు లేక తిరుగులాడుతున్న స్త్రీని కూడా ఆయన ఆశీర్వదించినాడు. యోనా గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ వ్యక్తి తన సొంత మార్గంలో వెళ్ళినాడు, తప్పుడు మార్గాన్ని కోరుకున్నాడు. ఏ మార్గం కోరుకున్నాడు? తప్పుడు మార్గం. దేవుడు ఒకవైపు వెళ్ళమంటే ఇంకోవైపు వెళ్ళినాడు. అయితే ఒకవైపు దేవుడు మరి నినివేకి వెళ్ళమని చెప్పినాడు, ఈయన ఎక్కడికి వెళ్ళినాడు? తర్షీషుకు వెళ్ళినాడు. కాబట్టి చాలాసార్లు మన జీవితంలో తప్పుడు తీర్మానాలు చేస్తాం. దేనికోసం తెలుసా? ఎప్పుడైతే స్వార్థం వస్తుందో మానవునిలోకి, స్వార్థం వచ్చినప్పుడు తప్పకుండా తప్పుడు తీర్మానాలు చేస్తాం. మనం ఏమొచ్చినప్పుడు స్వార్థం వచ్చినప్పుడు, నేను బాగుంటే చాలన్న స్వార్థం ఉన్నప్పుడు, ఎంతమంది నష్టపోయినా మనం పట్టించుకోము. నాకు అధికారం ఉంటే చాలు అనుకున్నప్పుడు ఎంతమందిని ముంచి మరి పాడైపోయినా, ఎన్ని కుటుంబాలు పాడైపోయినా, ఎంత నష్టం వచ్చినా పట్టించుకోము. నేను తింటే చాలనుకుంటే, నాకు సుఖం ఉంటే చాలనుకుంటే ఎంతో నష్టం. ఎప్పుడైతే స్వార్థం వస్తుందో అప్పుడు మనము మరి ఎంతమందికైనా నష్టం చేయడానికి సిద్ధంగా ఉంటాం. కాబట్టి మనం చూస్తుంటున్నాం, ఈ లోకంలో అటువంటి స్వార్థపూరితులు చాలామంది ఉన్నారు. మరి అధికారం కోసం స్వార్థం కలిగినటువంటి వారు, అంత మాత్రమే డబ్బు స్వార్థం కలిగినటువంటి వారు, అంత మాత్రమే కాదు, రకరకాలైనటువంటి స్వార్థాలు. తమ సుఖం కొరకైన స్వార్థము, తమ తింటే చాలనుకునే స్వార్థం, వారికి ఉంటే చాలనుకునే స్వార్థం, ఎప్పుడు నేనే పైన కనబడాలనేటువంటి స్వార్థం. ఇటువంటి స్వార్థాలు ఉన్నటువంటి వారిని బట్టి ఈ లోకము ఎంతోమంది నష్టపోతూ ఉన్నారు. కాబట్టి మనం చూస్తున్నాం, ఈ యోనా అనేటువంటి వ్యక్తి తాను బాగుంటే చాలనుకున్నాడు. ఎవరు బాగుంటే కానీ దేవుడు ఈ వ్యక్తికి ఒక చక్కటి బాధ్యత ఇచ్చినాడు. 120,000 మంది దేవుని ఉగ్రతకు గురి కాకుండా వెళ్ళి
ఆ 1,20,000 మంది పాప పరిహారం చేయమని దేవుడు చెప్పినాడు. 1,20,000 మందికి ఏం చేయాలంటే ఈయన వెళ్ళి ఏం చేయాలండి? పాప పరిహారం చేయమని చెప్తే మరి ఈ వ్యక్తి వెళ్ళి ఏం చేసినాడు తెలుసా? పారిపోయినాడు. నేనెందుకు చేయాలా, నేనెందుకు చేయాలని చెప్పి పారిపోయినాడు. నేనెందుకు చెప్పాలా సమాధాన వార్త, నేనెందుకు చెప్పాలా దేవుని గురించి, నేనెందుకు చెప్పాలని స్వార్థంతో పారిపోయినాడు. పారిపోతే ఇక్కడ మనం చూస్తుంటున్నాము, తుఫాన్ వచ్చింది. ఏమొచ్చింది? స్వార్థపరులు ఆరంభం బాగానే ఉంటుంది. స్వార్థపరులకి ఎట్లుంటుంది ఆరంభము? ఎట్లుంటుంది ఆరంభం? చాలా బాగుంటుంది స్వార్థపరులకి. మధ్యలోకి వచ్చిన తర్వాత ఉంటుంది వారి జీవితంలో తుఫాను. ఎక్కడికి వచ్చినట్టు ఉంటుంది? మధ్యలోకి వచ్చిన తర్వాత ఓడ బయలుదేరింది. ఈయన మరి యొప్పైకి వెళ్ళినాడు. యొప్పైకి వెళ్ళి నినివేకి ఎక్కాల్సినట్టు, నినివేకి ఓడెక్కకుండా ఎక్కడికి ఎక్కినాడండి? తర్షీషుకి ఓడెక్కినాడు. ఎక్కితే దేవుడు మౌనంగా ఉన్నాడు. సముద్రం మధ్యలోకి వెళ్ళేంతవరకు మౌనంగా ఉన్నాడు. మధ్యలోకి వెళ్ళంగానే ఏమొచ్చింది తెలుసా? ఏమొచ్చింది? తుఫాన్ వచ్చింది. స్వార్థపరులందరూ అంతే. ఆరంభం బాగానే ఉంటుంది స్వార్థపరులకి, మధ్యలోకి వెళ్ళేంత వరకు బాగుంటుంది. ఎక్కడి వరకు అండి? మధ్యలోకి వెళ్ళిన తర్వాత ఆరంభం అవుతుంది. కాబట్టి ఈ వ్యక్తి స్వార్థపూరితుడై సులాభాపేక్షతో మరి ఇష్టం లేక దేవుని చిత్తం చేయటం వెళ్ళినాడు. వెళ్తే మధ్యలో ఏమొచ్చింది? మామూలు తుఫాన్ కాదు, గొప్ప తుఫాన్ వచ్చిందంట. కాబట్టి 4 రకమైనటువంటి ప్రజలు మనం చూస్తూ ఉన్నాం. అయినప్పటికీ దేవుడు యోనాను కూడా కనికరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యోనాను కూడా ఏం చేసినాడు? దేవుడు కనికరించినాడు. ఈ వ్యక్తి మరి ఆ ఓడలో ఉన్న సామాగ్రి బయటేసేసినారు, పప్పులు ఉప్పులు అన్ని బయటేసినారు. అయినా కూడా తుఫాన్ ఆగడం లేదు. ప్రతి ఒక్కరు దైవాన్ని ప్రార్థిస్తాను. అయితే ఈ వ్యక్తి మాత్రం నిద్రపోతున్నాడు. ఒక వ్యక్తి అన్నాడు, ఓయ్ నిద్రపోతా, లే నీ దేవుణ్ణి వేడుకో, ఒకవేళ నీ దేవుడు కనికరిస్తాడేమో. లేచి చూస్తే ఓడ ఉయ్యాలు ఊగుతున్నట్టు ఊగుతుంది. ఎట్లా ఊగుతుందండి ఓడ? ఉయ్యాలు ఊగుతున్నట్టు ఊగుతూ ఉంటే ఈయనకి ఎట్లా వచ్చింది? మంచి నిద్ర వచ్చింది. ఏమొచ్చింది? ఉయ్యాలు ఊగుతున్నట్టు ఊగుతుంటే ఓడ నిద్ర వచ్చింది వ్యక్తికి. కాబట్టి అయినప్పటికీ కూడా ఈ వ్యక్తి లేచి విషయం అర్థమైంది. ఈ తుఫాను ఈ నిష్టం తన వల్లని అర్థమైంది. ఆయన చెప్పినాడు, నన్ను తీసి సముద్రంలో వేయండి అని చెప్పినాడు. వాళ్ళు భయపడినారు. ఆయన చెప్పినాడు, మీరు నన్ను సముద్రంలో వేస్తే ఈ తుఫాన్ ఆగిపోద్దని చెప్పినారు. అయితే వారు క్షమాపణ వేడుకుంటూ సముద్రంలో వేసినారు. చెప్పినట్టుగానే తుఫాన్ ఆగిపోయింది. అయితే దేవుడు ఆ వ్యక్తిని మరణానికి అప్పగించలేదు, కానీ వెంటనే తిమింగలం వచ్చింది, మింగింది. 3 దినముల తర్వాత వచ్చి ఒడ్డులో తిరిగి నినివే ఒడ్డులో మరి ఉమ్మి వేస్తే వెళ్ళి తిరిగి నినివే వాళ్ళకి సువార్త ప్రకటించినాడు. 1,20,000 మంది ఏం చేయబడ్డారు? శాపం నుండి ఏం చేయబడ్డారు? కాపాడబడ్డారు. కాబట్టి దేవుడు స్వార్థపరులను కూడా ఆశీర్వదించాలనుకుంటున్నాడు. వారికి వచ్చే నష్టం రాకుండా, వారికి వచ్చే కీడు రాకుండా, వారికి వచ్చేటువంటి ఉపద్రవం రాకుండా, దేవుని ఉగ్రత వారి మీద రాకుండా వారిని కూడా కనికరించాలనుకుంటా ఉన్నాడు. కాబట్టి మనం చూస్తుంటున్నాం చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఈ వ్యక్తి ఒకటే గురి ఈ వ్యక్తికి ఏంటంటే, నేను బాగుంటే చాలు. ఈ యోనాకేంటి గురి? ఎవరు బాగుంటే చాలు? నేను బాగుంటే చాలు. స్వార్థపరులందరినీ చూసి మీరు ఏం అసూయపడకండి. వీడు చూడు ఎంత బాగున్నాడు, వీడికి ఒట్టి స్వార్థం, ఈమె చూడు ఒట్టి స్వార్థపరురాలు కానీ ఎంత బాగుందో. ఏం బాధపడకండి స్వార్థపరుల్ని చూసి. మధ్యలోకి వస్తుంది తుఫాను. కాబట్టి మనం చూస్తున్నాం. కాబట్టి దేవుడే వారిని కనికరిస్తాడు. అయితే యోనాను కూడా దేవుడు కనికరించినాడు. స్వార్థపరుడే అయినప్పటికీ దేవుడు యోనాని కనికరించినాడు. మరి ఏ ఒక్కరు నశించడం దేవుని చిత్తం కాదు. ఆఖరిగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ 4 రకాల ప్రజలు మనం చూస్తున్నాం. మొట్టమొదటి వారు ఎవరు? కన్నీళ్ళు విడిచొచ్చు విత్తువాడు. దేవుడు ఏం చేసినాడు? సంతోషగానంతో పనులు కోసేట్లుగా చేస్తున్నాడు. ఎవరి ఆధారం లేదు వారికి. రెండోది ఎవరు? పిడికెడు విత్తనం తీసుకొని విత్తువాడు ఏం చేసినాడంట? సంతోషగానంతో పనులు మోసుకొని వచ్చినాడు. మూడోది ఎవరు? గురి లేకుండా తిరుగులాడుతున్నారు. ఎవరు లేరు, ఆధారం లేదు, గురి లేదు, ఇంకా అయిపోయింది, అన్ని వదిలేసినారు. ఇంకా ఏమైతే అయిపోయింది, సావస్తూ వచ్చింది, వదిలేసింది. అయితే దేవుడు వదిలిపెట్టినాడా? దేవుడు వదిలిపెట్టలేదు. 4 రకమైనటువంటి వ్యక్తి ఎవరు? స్వార్థపరులు. నేను బాగుంటే చాలు, అన్నీ నేనే ఉండాలా, నేనే ముందు ఉండాలా అన్నిట్లో. అటువంటి వాళ్ళు. 4వ వ్యక్తికి కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? అసలైతే ఆ స్వార్థపరులకు ఏం రావాలా? మరణం రావాలా. స్వార్థపరులకు ఏం రావాలా? స్వార్థపరులకి మరణం రావాలా. అయితే మరణానికి అప్పగించినాడా? అప్పగించలేదు. దేవుడు కనికరించినాడు. తిరిగి
దేవుడు ఆ వ్యక్తిని ఆస్వాదించినాడు, దీవించినాడు. తిరిగి గురి కలిగిన వ్యక్తిగా చేస్తూ వచ్చింటున్నాడు. ఆఖరి వ్యక్తిని మనం చూస్తుంటున్నాం. ఈ ఆఖరి వ్యక్తి చాలా ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి, చాలా ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి. కాబట్టి ఈ ఆఖరి వ్యక్తిని గురించి చాలా జాగ్రత్తగా విను. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయము చూడండి, మొదటి 3 వచనాలు చదండి. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తులు తప్ప అందరూ యూదయ సమరయ దేశంలో చెడిపోయి భక్తిగల మనుషులు అతని గురించి బహుగా ప్రలాపించరి. సౌలైతే ఇంటింటా వచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకుని పోయి చెరసాల్లో వేయించి సంఘమును పాడు చేర్చును. 9వ అధ్యాయం 1వ వచనం. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయును హత్య చేయుటను అతని ప్రాణాధారమైనట్లు. చాలండి. కాబట్టి ఈ వ్యక్తి, ఒక వ్యక్తిని చూస్తుంటున్నాం, సౌలు అనే వ్యక్తి. ఈ వ్యక్తి మరి ఎంతో భయంకరమైన హింసాత్మకమైనటువంటి మనస్తత్వం కలిగి ఉన్నాడు. ఎటువంటి మనస్తత్వం ఉంది ఈయనకి? హింసాత్మకమైనటువంటి మనస్సు. మంచి మనస్సు లేదు ఈ వ్యక్తికి. ఈ వ్యక్తికి మంచి హృదయం లేదు. ఈ వ్యక్తికి మంచి మనస్సు లేదు. ఈ వ్యక్తికి ప్రాణాధారం అంటే ఏంటి? ప్రాణాధారమైనట్లుగా ప్రవర్తిస్తుంది. ఏంటి ప్రాణాధారము? హింసించుటయే ప్రాణాధారం అంటే ఈయనకి. ఏం చేయట? ఇతరులని హింసించుట. కొంతమందికి మాటలు తూటాల్లాగా వస్తాయి కదా. ఎట్లా వస్తాయి మాటలు? ఎట్లా వస్తాయి? రక్షించబడ్డ తర్వాత కూడా నోరు మారదు కొంతమంది రక్షించబడతారు కానీ నోరైతే మారదు. కొంతమందికి యుక్తిగా ప్రవర్తిస్తారు. పాములాగా యుక్తిగా ప్రవర్తిస్తారు. బైబిల్ గ్రంథంలో ఉంది, పాము సకల సృష్టిలో ఎటువంటిదంట? యుక్తిగలదంట. అయితే ఎంతో యుక్తిగా ప్రవర్తిస్తారు. కాబట్టి మనం చూస్తుంటున్నాం, రక్షించబడతారు, దేవుని బిడ్డలు అవుతారు, కానీ వాళ్ళలో ఏం మార్పు ఉండదు. వారి స్వభావము, వారి వైఖరి, వారి ఆలోచన మారినట్లుగా ఎక్కడ కనబడదు. కాబట్టి మనం చూస్తుంటున్నాం. అందుకే ఈ పౌలు జీవితం గురించినటువంటి ఒక మాట చూస్తాం. తిమోతి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం చదండి. 1 తిమోతి 1వ అధ్యాయం 13వ వచనం. పూర్వం దూషకుడను హింసకుడను హానికరుడైన నన్ను తన పరిచర్య చాలండి. పూర్వము హింసకుడను ఏంటంటే దూషకుడను హానికరుడైన చాలండి. కాబట్టి పూర్వం హింసకుడు, దూషకుడు, హానికరుడు. ఈ వ్యక్తి హింసకుడుగా మరి దూషకుడుగా మనం చూస్తుంటున్నాం, హానికరుడుగా చూస్తున్నాం. హింసించడే తనకు ప్రాణాధారం అంట. హింసించడే, హాని చేయడే తన ప్రాణాధారము. మనం దూషించడే తన ప్రాణాధారం. దూషకుడు, హింసకుడు ఎటువంటి వాడంట? హానికరుడు. దూషకుడు, హింసకుడు, హానికరుడు. ఈ వ్యక్తి ఇవే ప్రాణాధారం. ఇతరులను హింసిస్తున్నాడు, ఇతరులను దూషిస్తున్నాడు. అది మాత్రమే కాదు, ఇతరులకు హాని కలగజేస్తూ ఉంటున్నాడు. మాట వలన, క్రియ వలన మరి ఎంతో నష్టం కలగజేస్తున్నాడు, హాని కలగజేస్తున్నాడు. అయితే ఈ వ్యక్తిని కూడా దేవుడు కనికరించినాడు. ఈ వ్యక్తిని కూడా దేవుడు కనికరించినాడు. ఈయన వెళ్తున్నటువంటి దిశను దేవుడు మార్చినాడు. ఏం చేసినాడు? దేవుడు మార్చినాడు. అందుకే అంటున్నాడు, ఎంతో మందిని హింసించినాడు ఈ వ్యక్తి, ఎంతో మందికి హాని కలగజేస్తున్నాడు, ఎంతో మందిని దూషించినాడు ఈ వ్యక్తి. అయితే దేవుడు ఎంత కనికరం కలిగినటువంటి వాడు. ఎంతో మందిని హింసించినా, ఎంతో మందిని దూషించినా, ఎంతో మందికి హాని కలగజేసినా, అయితే దేవుడి వ్యక్తిని ఒక అవకాశం ఇవ్వాలని తలస్తూ వచ్చినాడు. ఏమి ఇవ్వాలనుకున్నాడు దేవుడు? మారడానికి ఏమి ఇవ్వాలనుకున్నాడు దేవుడు? ఒక అవకాశం ఇవ్వాలనుకుంటున్నాడు. దేవుని వాక్యం బైబిల్ తెలియజేస్తా ఉన్నది, దేవుడు ప్రేమాస్వరూపి. దేవుడు ఏమైనాడంట? దేవుడు ప్రేమాస్వరూపి. చాలా మంది యేసు ప్రభు గురించి చాలా తప్పుగా అనుకుంటారు. ఏమని అంటే, సిలువలో మరి ఆయన మేకులు పీక్కోలేకపోయినాడు అంటారు. ఆయన మేకులు పీక్కోలేకపోవడం కాదు, ఆయన సిలువలో మానవ కోటి కొరకు రక్తం చిందించకపోతే మానవ కోటికి పాప పరిహారం లేదు. గ్రంథాలు చెప్తా ఉన్నాయి, దేవుని వాక్యం బైబిల్ చెప్తా ఉంది, రక్తం చిందించబడకుండా పాప క్షమాపణ ఏం చేయదంట? కలగదు. రక్తం చిందించబడాలా. అయితే సాక్షాత్తు దేవాతి దేవుడే కన్యక గర్భంలో జన్మించి 33.5 సంవత్సరంలో జీవించి ఈ లోకంలో మానవ
మానవులందరి యొక్క పాప పరిహారం కొరకై తన పరిశుద్ధ రక్తాన్ని కార్చినాడు. చాలా మంది తెలుసో తెలియకో ఎన్నో విషయాలు చెప్తారు. లోక కళ్యాణం కొరకు అని. అవునండి, యేసు ప్రభు లోక కళ్యాణం కొరకై ఈ లోకంలోనికి వచ్చింటున్నాడు మానవులందరినీ. మరి ఒకనాడు మధ్యాకాశంలో మరి కళ్యాణం జరగబోతా ఉంది. కాబట్టి మనం చూస్తున్నాం, వాస్తవం అది. ఒకనాడు మానవులందరూ దేవునితో ఉండాలన్నది దేవునికి ఉద్దేశం. ఈ లోకము నశించిన ఉంటా ఉన్నది. ఈ భూమి శాశ్వతంగా ఉండదు. మరి మా పేతురు రాసినటువంటి పత్రికలో దేవుని వాక్యం బైబిల్ తెలియజేస్తూ ఉంది, మహావేంద్రముతో కాల్చివేయబట్టకు ఈ భూమి ఎట్లుందంట? సిద్ధంగా ఉంది, సిద్ధంగా ఉంది. చూడండి 2 పేతురు 3వ అధ్యాయం. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోను, పంచభూతములు మికటమైన వేంద్రంతో లయమైపోను, భూమి దాని మీద కృత్యములన్నీ ఏమైపోతాయంట? కాలిపోతాయి. కాబట్టి మనం చూస్తుంటున్నాం, మరి ఇవన్నీ లయమైపోతాయి. మరి ఆకాశము, నువ్వు చూస్తున్న ఆకాశము మహావేంద్రముతో మరి లయమైపోతుంది. నువ్వు చూస్తున్నటువంటి అంత మాత్రమే, మహాధ్వనితో లయమైపోతుంది. పంచభూతాలు మిక్తమైన వేంద్రంతో లయమైపోతాయి. భూమి దాని మీద ఉన్న కృత్యములు కాలిపోతాయి. ఒకరోజు ఈ భూమి ఆకాశములు పంచభూతాలన్నీ కూడా లయమైపోతాయి. భూమి ఆకాశము పంచభూతాలు లయమైపోయేటువంటి దినము త్వరలో రానైంది. అయితే ప్రేమ కలిగినటువంటి దేవుడు పరిశుద్ధ పట్టణాన్ని, తాను నివసిస్తున్నటువంటి లోకమైనటువంటి పరిశుద్ధ పట్టణాన్ని అందరి కొరకే సిద్ధపరిచినాడు. అయితే ఆయన నివసించే స్థలంలో మనం కూడా ఉండాలన్నది దేవునికి ఉద్దేశం. యోహాను సువార్త 14వ అధ్యాయం, జాన్స్ గాస్పెల్ చాప్టర్ 14. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం. అంత మాత్రమే కాదు, చూడండి ఇప్పుడు మొదటి 2 వచనాలు చదండి. మీ హృదయంను కలవరపడనీకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచున్నారు, నా యందు విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎళ్ళ మీతో చెప్పుదును, మీకు స్థలం సిద్ధపరచా వెలిచింది. కొన్ని నిమిషంలో ఓపిక ఉండండి, ఒక 5 నిమిషాలు ముగిస్తాం. కాబట్టి మనం చూస్తుంటున్నాం, అయితే తండ్రి ఇంట అనేక నివాసం, దేవుడు మానవుల కొరికే స్థిరమైన నివాస స్థలాన్ని సిద్ధపరుస్తున్నాడు. ఈ జియాలజిస్టులు అందరు చెప్తున్నారు, భూమిలో పెట్రోల్ అయిపోతుందని చెప్తున్నారు. మరి కొంతమంది చెప్తారు భూగర్భ జలాలు ఎండిపోతున్నాయని చెప్తారు. కొంతమంది రకరకాల మరి పరిస్థితులు, ఒక్కొక్క శాస్త్రవేత్త ఒక్కొక్కటి చెప్తాడు. ఇవి లేకపోతే మనం బ్రతకలేము, నీళ్ళు లేకపోతే బ్రతకలేము, పెట్రోల్ లేకపోతే బండ్లు తీయలేము, రకరకాలైనటువంటి సమస్యలు. కాబట్టి మనం చూస్తుంటున్నాం, అయితే సంథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ వెరీ సూన్. చాలా త్వరలో ఒక గంభీరమైనటువంటిది జరగబోతా ఉంది. నువ్వు చూస్తున్నటువంటి ఈ భూమి, నువ్వు జీవిస్తున్నటువంటి ఈ భూమి, నువ్వు చూస్తున్నటువంటి ఈ ఆకాశం, ఈ పంచభూతాలు ఏవైతే ఉన్నాయో పరిశుద్ధ గ్రంథం బైబిల్ చెప్తా ఉంది, మహావేంద్రంతో లయమైపోతాయి. అయితే దేవుడు మానవులందరి కొరకాయి ఒక నిజమైన, స్థిరమైన, పరిశుద్ధమైన, మరి కన్నీరు లేని, రోగం లేని, శాపం లేని ఒక పరిశుద్ధమైనటువంటి పట్టణాన్ని, ఒక పరిశుద్ధమైనటువంటి దేశాన్ని సిద్ధపరుస్తుంటున్నాడు. ఆ దేశంలోనికి మనం వెళ్ళాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి ఆ దేశం అంట పాపరహిత దేశం అంట. ఎటువంటి దేశం అంట అది? పాపరహిత దేశం. అందుకే రాయబడింది, ప్రకాశమైన ఆశ్చర్య దేశం, ప్రియని దేశము, నా ప్రియ దేశము, ప్రియని దేశము, నా ప్రియ దేశము, ప్రకాశమైన ఆశ్చర్య దేశం, ప్రియని దేశము, నా ప్రియ దేశము, ప్రియని దేశము, నా ప్రియ దేశము, పాపరహిత దేశము, ఏ పాపము కనబడదు, పాపరహిత దేశము, ఏ శాపము కనబడదు, నిత్యానందము వాగని గీతము, ఆకాశమందు హోసన్నా, హల్లెలూయా. ప్రకాశమైన ఆశ్చర్య దేశం, ప్రియని దేశము, నా ప్రియ దేశము,
ప్రియుని దేశము నా ప్రియ దేశము. సూర్య చంద్రులు లేరు కానీ చీకటి కనబడదు. సూర్య చంద్రులు లేరు కానీ చీకటి కనబడదు. దైవ కుమారుడు తేజోమయుడు నిత్యము వెలుగిచ్చును. పగలేపుడు ప్రకాశమైన ఆశ్చర్య దేశం ప్రియుని దేశము, ప్రియ దేశము, ప్రియుని దేశము నా ప్రియ దేశము. యేసుని రక్తమందు పాపం కడిగిన చేరుదు. యేసుని రక్తమందు పాపం కడిగిన చేరుదు. ఈ గొప్ప ధన్యత పోగొట్టుకొనువారెవరును కావలదు. నేడే నమ్ము ప్రకాశమైన ఆశ్చర్య దేశం ప్రియుని దేశము నా ప్రియ దేశము. ప్రియుని దేశము నా ప్రియ దేశము. యేసుని దేశము నా యేసు దేశము. యేసుని దేశము నా యేసు దేశము. కాబట్టి ప్రభు సిద్ధపరిచినటువంటి దేశం, సూర్యచంద్ర నక్షత్రం లేని దేశం అది, పవిత్రమైనటువంటి దేశం అది. అక్కడ పరిశుద్ధులు ప్రవేశించేటువంటి దేశం అది, పాపరహితమైనటువంటి దేశం అది. ఆ దేశంలో పాపరహితులు ప్రవేశిస్తారు. కనుకనే మరి ఇక్కడ మనం చూస్తుంటున్నాం, ఒక హింసకుడు, దూషకుడు, హానికరుడు. ఈ వ్యక్తి హింస, దూషణ, హాని ప్రాణాధారంగా చేసుకొని ఇతరులను హింసించి, ఇతరులను దూషించి, ఇతరులకు హాని కలిగజేస్తూ జీవిస్తూ ఉంటున్నాడు. అయితే ఈ వ్యక్తి ప్రభువైన యేసుని తెలుసుకుంటూ వచ్చి ఉంటున్నాడు. ఎవరిని తెలుసుకున్నాడు? యేసుని తెలుసుకున్నాడు. దమస్కు మార్గంలో వెళ్తుండగా ప్రకాశమానమైన వేల సూర్యులను మించినటువంటి ప్రకాశమైనటువంటి వెలుగుతో ప్రభు ప్రత్యక్షమైనాడు. యేసు అనగా రక్షకుడు, లోక రక్షకుడు, అందరి రక్షకుడు, యేసుక్రీస్తు అందరికి ప్రభు. ఆయన ప్రత్యక్షమైనప్పుడు సౌలు అన్నాడు, ఎవడు ప్రభు నువ్వు? ఇంత వెలుగు, ఇంత ప్రకాశం, ఇంత మహిమ ఏ నరునికి నేను చూడలేదే అన్నప్పుడు ప్రభు చెప్పినాడు, సౌలా నువ్వు హింసించుచున్నటువంటి యేసుని. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో నీ జీవితంలో ఇతరులను దూషిస్తూ, ఇతరులను హింసిస్తూ, ఇతరులకు హాని కలగజేస్తూ ఎంతో ఆనందంగా ఉండి నువ్వు అనుకుంటున్నావు ఎవరు చూడట్లేదు, చాలా హాయిగా ఉంది, దీనిని బట్టి నేను ఎంతో ఆనందంగా ఎంతో సమృద్ధిని కలగజేసుకున్నాను అనుకుంటున్నావేమో. జాగ్రత్త, ఒకనాడు నిన్ను చూస్తున్నటువంటి దేవుడున్నాడు, నరులను చూస్తున్నాడు. 33:13 కీర్తనలు 33:13. నరులను ఏం చేస్తున్నాడంట? ఆయన ఆకాశం నుండి చూచుచున్నాడు. చదవండి. యెహోవా ఆకాశంలో నుండి కనిపెట్టుచున్నాడు. ఆయన నరులందరినీ ఆయన నరులను చూస్తున్నాడు. మానవులు చేసినటువంటి పనులన్నీ పుస్తకంలో రాస్తున్నాడు. పరిశుద్ధ బైబిల్ వాక్యం సెలవిస్తుంది, అనేకమైన గ్రంథాలు నీ కొరకై పరలోకంలో రాయబడుతున్నాయి. నువ్వు ఎటువంటి వ్యక్తిదో, ఎంతమందికి హాని చేసినావో, ఎంతమందిని దూషించినావో, ఎంతమందిని హింసించినావో, ఎంత స్వార్థంగా జీవించినావో, ఎట్లు గురి లేకుండా జీవించినావో, పరలోకంలో గ్రంథాలు రాయబడుతున్నాయి నీ కోసం. జాగ్రత్త. ఎవరు నీ భార్య, నీ భర్త, నీ పిల్లలు, నీ బంధువులు, నీ తండ్రి, నీ తల్లి, నీ గురువు ఎవరు చూడట్లేదు అనుకుంటున్నావు. బట్ వన్ గాడ్ ఈస్ సీయింగ్, ద లివింగ్ గాడ్. ఆయనే జీవం కలిగినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు. హీ ఈజ్ లుకింగ్ ఎవ్రీబడి. ప్రతి ఒక్కరిని చూస్తుంటున్నాడు. హీ ఈజ్ టేకింగ్ అకౌంట్ ఆఫ్ ఎవ్రీబడి. ఆయన ప్రతి ఒక్కరి లెక్క తీసుకుంటున్నాడు. అయితే ఈ వ్యక్తిని కలుసుకున్నప్పుడు ఈ వ్యక్తికి అర్థమైంది, గాడ్ ఈజ్ అబౌట్ టు పనిష్ మీ. దేవుడు నన్ను శిక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు అనుకున్నాడు. నేనేం చేయాలి ప్రభు అని చెప్తే ప్రభు చెప్పినాడు, మారుమనసు పొందినాడు, పాప క్షమాపణ పొందినాడు. యేసు అంటే రక్షకుడు. నేను రక్షించడానికి లోకంలోనికి వచ్చినాడు. అందరినీ రక్షించడం కోసము ప్రభువైన యేసుక్రీస్తు వారు మానవాళి పాపం అంతా కూడా తీసుకొని ఆయన మీద వేసుకొని పాప ప్రాయశ్చిత్తార్థ బలిగా కలర్సులు అర్పించబడినాడు. దేవుని వాక్యం బైబిల్ చెప్తా ఉంది, యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని కడిగి ఏం చేస్తుందంట?
పవిత్రులుగా చేయను. ఎప్పుడైతే యేసు ప్రభుని ఈయన దర్శించినాడో, యేసు ప్రభు చేత దర్శించబడ్డాడో, యేసు ప్రభు చేత హెచ్చరించబడ్డాడో, ఈయన జీవితం మారింది. ఈ వ్యక్తి యొక్క జీవితం మారింది. ఈ వ్యక్తి యొక్క గురి మారింది. ఈ వ్యక్తి యొక్క స్వభావం మారింది. హానికరమైన, హింసకరమైన, దూషణ చేసేటువంటి జీవితము ఇప్పుడు అనేకులకు ఆశీర్వాదకరంగా మారింది. ఏమైంది? అనేకులకు ఏమైంది? ఆశీర్వాదకరంగా మారింది. వాట్ ఏ బ్లెస్డ్ చేంజ్ ఇట్ ఈస్. ఎంత గొప్ప మార్పు. ఈ రాత్రి ఇటువంటి జీవితం, గురిలేని జీవితము, స్వార్థపూరితమైన జీవితం జీవిస్తున్నటువంటి నీవు ప్రభువైన యేసు దగ్గరికి వస్తే అంత మాత్రమే కాదు, ఇతరులకు హానికరమైన, ఇతరులను దూషించుడు కొరకైనా, ఇతరులకు హానికరమైన, ఇతరులను హింసించుడు కొరకైన జీవితం జీవిస్తున్నటువంటి నీవు యేసు ప్రభు దగ్గరికి వస్తే ఈరోజు ఆయన నీ జీవితానికి ఒక నూతనమైన ఆరంభాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒక హింసకుడు, ఒక హానికరుడు, ఒక దూషకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని కలుసుకున్న తర్వాత ఒక నిజమైనటువంటి ఆరంభం. ఎటువంటి ఆరంభం తెలుసా? తన జీవితం ద్వారా అనేకులు దీవించబడి కొరకైనటువంటి ఆరంభాన్ని, మరి దైవ స్వభావంను సంపాదించుకొని మరి ఒక నిజమైనటువంటి దేవునికి ఇష్టమైనటువంటి ఒక ఆరంభాన్ని తన జీవితంలో కలిగి ఉంటా ఉన్నాడు. ఈ రాత్రి నువ్వెవరైనా సరే, యూ కెన్ హ్యావ్ ఎ న్యూ బిగినింగ్ ఇన్ యువర్ లైఫ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరకు వస్తే, ప్రభువైన యేసుక్రీస్తు వారికి నీ హృదయంలో చోటిస్తే, గురులేక తిరుగుతున్న నీకు ఒక గురిని ఇస్తాడు, నిన్ను ఆస్వాదిస్తాడు. స్వార్థపూరితంగా జీవిస్తూ ఎంతోమందికి నష్టం కలిగేసినటువంటి నిన్ను కూడా, నీ జీవితాన్ని మార్చి, నిన్ను కూడా ఆశీర్వదించి, నిన్ను కూడా అందరికీ ఆశీర్వాదకరంగా మారుస్తాడు. అంత మాత్రమే కాదు, దూషకులుగా, హానికరులుగా, హింసకులుగా జీవిస్తున్నటువంటి నిన్ను దైవ స్వభావంలోనికి నిన్ను మార్చి, నిన్ను కూడా అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. ఈ సౌలు అనేటువంటి వ్యక్తి తన జీవితంలో ఆఖరిలో ఒక మాట చెప్పినాడు. ఏమని చెప్పినాడు తెలుసా? 2 తిమోతి 4:7-8 వచనాలు. 2 తిమోతి చాప్టర్ 4. మంచి పోరాటం పోరాడి తిని, నా పరువు కడముట్టించి తిని, విశ్వాసంను కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగతల న్యాయాధిపతి ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించే వారందరికీ ఏం చేస్తారంట? ఈ సౌలు అనేటువంటి వ్యక్తి పౌలుగా మార్చి, మరి పౌలను సౌలని ఈ వ్యక్తి చెప్తున్నటువంటి సాక్ష్యం ఏంటంటే, వెడలిపోయే సమయం వచ్చిందంట. అంటే ఈ లోకాన్ని విడిచిపెట్టే సమయం వచ్చిందంట. దెన్ దిస్ మ్యాన్ ఈస్ గివింగ్ ఏ విక్టోరియస్ స్టేట్మెంట్. ఎటువంటి స్టేట్మెంట్ ఇది? విక్టోరియస్ స్టేట్మెంట్. ఏ స్టేట్మెంట్ ఆఫ్ ట్రూ విక్టరీ. నిజమైన విజయం కొరకైనటువంటి మరొక సందేశాన్ని ఇస్తున్నాడు. ఏమని తెలుసా? మంచి పోరాటము. ఇంతకుముందు నేను మంచి పోరాటం పోరాడలేదు. ఇంతకుముందు దూషకుడిని, ఇంతకుముందు హింసకుడిని, ఇంతకుముందు హానికరుణ్ణి. బట్ నౌ ఐఎమ్ నాట్ లైక్ దట్. బిఫోర్ ఐ వాజ్ ఎ బ్లాస్ఫెమర్, బట్ నౌ ఐఎమ్ నాట్ ఎ బ్లాస్ఫెమర్. నేను దూషకుడిని కాదు, హింసకుడిని కాదు. ఇప్పుడు నేను జయం పొందినాను. I could overcome all my weaknesses. నేను ఆ బలహీనతన్నిటిని జయించగలిగినాను. అయితే ఎటువంటి జయం పొందినానంటే, దేవుడే నాకు కిరీటం ఇచ్చేటట్లుగా నేను మార్పు పొందినాను. ఎవరు ఇస్తారంట కిరీటం? ఈయనకి దేవుడు ఇస్తున్నాడంట. ఏం కిరీటం అంట ఈయనకి ఇచ్చేది? దేవుడు నీతి కిరీటం ఇస్తున్నాడంట. వాట్ ఎ వండర్ఫుల్ ట్రాన్స్ఫర్మేషన్. ఒకరోజు ఈ లోకాన్ని నువ్వు విడిచిపెడతావు. దేవుడు నీకేమిస్తాడు? శిక్షనా? కిరీటమా? కిరీటం ఇస్తాడా? శిక్షిస్తాడా దేవుడు నీకు? జాగ్రత్త. మానవ కోటికి ఇది గొప్ప హెచ్చరిక పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి. ఆల్ మ్యాన్ కైండ్ ఆర్ వార్న్డ్ బై ద లివింగ్ వర్డ్ ఆఫ్ గాడ్. జీవం కలిగినటువంటి దేవుని వాక్యం చేత మానవ కోటి అందరూ కూడా హెచ్చరించబడతా ఉన్నారు. వన్ డే యూ విల్ ఎండ్ ఆన్ దిస్ ఎర్త్. ఒకరోజు ఈ లోకాన్ని విడిచిపెడతావు. నో వన్ విల్ కంటిన్యూ ఫర్ ఎవర్ ఆన్ దిస్ ఎర్త్. ఈ భూమి మీద ఎవరు నిత్యము జీవించేవారు ఎవరు కూడా లేరు. Whether you may be a rich man, whether you may be a poor man, whether you may be a man who was born in a rich family with a rich background, or anybody else on this earth, ఎవరైనా సరే, maybe anybody, but you will die one day. ఈ లోకం ముగిస్తావు ఒకరోజు. ఆ రోజు దేవుడు నీకేమిస్తాడు? వాట్ విల్ గాడ్ గివ్ టు యూ? దేవుడు నీకేమిస్తాడు? కిరీటమా? శిక్ష. నీ స్వభావం మార్చుకోకపోతే, నీ పాపం విడిచిపెట్టకపోతే, నీ దుష్టత్వాన్ని విడిచిపెట్టకపోతే, నీ హింసించే జీవితాన్ని విడిచిపెట్టకపోతే, నీ హానికరమైన జీవితాన్ని విడిచిపెట్టకపోతే, వన్ డే యూ విల్ బి పనిష్డ్. దేవుని వాక్యం బైబిల్ చెప్తా ఉంది, మోసపోకుడి దేవుడు వెక్రించబడడు. మనుషుడు ఏది విత్తునో ఏం చేస్తాడంట? ఆ పంటనే కోస్తా. కాబట్టి భూమి మీద నువ్వు జీవించేంత కాలము ఎట్లా జీవిస్తావో నీకు దేవుడు తిరిగి అదే ఇస్తాడు. నిత్యత్వంలో
మరి కాబట్టి మనం చూస్తున్నాం, ముగిస్తూ ఉంటున్నాం. కాబట్టి ఈ వ్యక్తి జీవితము యేసు ప్రభుని కలుసుకున్న తర్వాత మారింది. ఈ వ్యక్తికి ఇప్పుడంట తన యాత్ర ముగిస్తూ ఉన్నాడు, ముసలివాడైపోయినాడు. ఇక ఫ్యూ డేస్, మేబీ ఫ్యూ అవర్స్, కొన్ని నిమిషాలే మిగిలింది తనకి భూమి మీద. నౌ హీ ఈస్ సేయింగ్ టు ద పీపుల్ హూ ఆర్ సరౌండెడ్. ఆయన చుట్టూ ఉన్నటువంటి మనుషులకు చెప్తా ఉన్నారు ఏమనంటే, ఐ హ్యావ్ ఫాట్ ఎ గుడ్ ఫైట్, నేను మంచి పోరాటం పోరాడినాను, విశ్వాసం కాపాడుకున్నాను, నా కొరకై నీతి కిరీటం ఉంది. గాడ్ విల్ గివ్ టు మీ ఎ క్రౌన్ ఆఫ్ రైచియస్నెస్. నీతి కిరీటం ఉంది, దేవుడు నీకేమిస్తాడు. ప్రియ సోదర సోదరి, ఈ వ్యక్తి గురి మారింది. అందుకే ఈ వ్యక్తి ఇంకో తరానికి చెప్తాడు ఏమండి, ఎట్లా పరిగెత్తాలంట, గురి కలిగి పందెమంది ఎట్లా పరిగెత్తాలంట, గురి కలిగి పరిగెత్తాలా. గురి ఏంటి మరి? ఈ కుటుంబానికి దేవుడు మేలు చేస్తున్నాడు, మంచి జాబ్ ఇచ్చినాడు, మరి వారి హృదయ ఆలోచనలు నెరవేర్చినాడు. కానీ నిత్యత్వం కొరకైనటువంటి గురి కూడా వాళ్ళకు ఉంది. ఈ కుటుంబము జీవం కలిగినటువంటి యేసు ప్రభుని ఎరిగిన కుటుంబం. వారు పాప క్షమాపణ పొందినారు, దేవుని రాజ్యం కోసం ఎదురు చూస్తున్నారు, యుగ యుగాలు దేవునితో ఉండాలని వారు ఎదురు చూస్తుంటున్నారు. అయితే ఈ రాత్రికాల సమయంలో ఇంకా ఈ స్థలంలో చేరినటువంటి నీవు హృదయాన్ని యేసు ప్రభుకి ఇచ్చినావా? ఈజ్ యువర్ సిన్ ఫర్గివెన్? నీ పాప స్వభావం పోయిందా? సిన్ఫుల్ నేచర్, నీ ప్రతి అవయంలో పాప స్వభావం ఉంది. నీ నోట్లో పాప స్వభావం ఉంది, నీ చేతుల్లో పాప స్వభావం ఉంది, నీ కాళ్ళల్లో పాప స్వభావం ఉంది. So all the sinful nature can be forgiven only by the cleansing blood of Lord Jesus. యేసు ప్రభు యొక్క ప్రోక్షణ రక్తంలోనే పాప స్వభావం తీసివేయబడుతుంది. The blood of Jesus has got the power to forgive any kind of sin. ఎటువంటి పాపమైన క్షమించుటకు అధికారం కలిగినటువంటిది ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తం. అది పరిశుద్ధ రక్తం, అది పుణ్య రక్తం. ఈ పరిశుద్ధ పుణ్య రక్తంలో నువ్వు కడగబడితేనే నీ పాప పరిహారము, పాప స్వభావం పోతుంది. ఈ రాత్రి నీవు 5 రకాల మనుషులను చూస్తున్నావు. ఒకటి ఎటువంటిదండి? మొదటివారు ఏడ్చుచు విత్తువారు. వారిని దేవుడు ఏం చేసినాడు? సంతోషగానములతో పనులు కోసేవారుగా ఆస్వాదించాడు. రెండోది పిడికెడు విత్తనాలు తీసుకొని విత్తువాడు. ఎట్లా వచ్చినాడంట? పనులు మోసుకున్నాడు. గురి లేకుండా మరణమునకు తను తాను అప్పగించుకొని ఉన్నటువంటి ఒక స్త్రీని దేవుడు మరణానికి అప్పగించినాడా? అప్పగించకుండా కనికరించినాడు, మరణం నుండి తప్పించినాడు, తనకు ఒక జీవితాన్ని ఇచ్చినాడు. అదే మాత్రం నాలుగోదిగా స్వార్థపూరితమైనటువంటి వ్యక్తికి ఏం ఎదురైంది? తుఫాన్ ఎదురైంది. జీవితంలో ఏం ఎదురైంది? మరణకరమైన గొప్ప తుఫాన్ ఎదురైంది. కానీ దేవుడు తుఫాన్కి అప్పగించినాడా? అప్పగించలేదు. గాడ్ ఈజ్ సో గ్రేషియస్. యేసు ప్రభు వారు కృప కలిగినటువంటి వాడు. నిన్ను తుఫాన్లోకి తోయాడు. హీ విల్ నెవర్ లెట్ యు ఇంటూ స్టార్మ్. నేను తుఫాన్లోకి తోసి ఆనందించే దేవుడు కాదు, తుఫాన్లో నుండి బయటికి తీసుకొచ్చేటువంటి దేవుడు. The storms of life will be driven away or will be subsidized by Jesus or will be rebuked by Jesus. నీ జీవిత తుఫాన్లన్నింటినీ గద్దించి తీసివేస్తాడు ఆయన. గాలి తుఫాన్లను గద్దించి నిమ్మలపరిచేటువంటి దేవుడు. నీ జీవితంలో ఎంత పెద్ద తుఫానున్నా ఈ రాత్రి యేసు ప్రభుకి నీ జీవితాన్ని ఇవ్వు. యేసు ప్రభు, నా హృదయంలోనికి రా, నా స్వార్థమును బట్టి నా జీవితంలో రేగిన తుఫాన్లన్నింటినీ గద్దించి తీసివేయి అని అడిగితే యేసు ప్రభు వారు నీ జీవితంలోనికి వచ్చి నీ జీవితంలో నీ స్వార్థాన్ని బట్టి వచ్చిన తుఫాన్లన్నీ గద్దించి తీసివేస్తారు. ఐదోదిగా దూషకుడు, హింసకుడు, హానికరుడుగా జీవిస్తున్నటువంటి, ఇవే ప్రాణాధారంగా అనేకుల్ని బాధ పెడుతూ జీవిస్తున్నటువంటి వ్యక్తిని దేవుడు దర్శించి ఆ వ్యక్తి జీవితాన్ని మార్చినాడు. ఆ వ్యక్తి ఆఖరులు ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, దేవుడు నాకు కిరీటం ఇస్తున్నాడు. ఏమిస్తున్నాడు? నీటి కిరీటం. నేను నా జీవితంలో యేసు ప్రభువుని నమ్మినాను, నేను చనిపోతే దేవునితో ఉంటానన్న నమ్మకం నాకుంది. ఐ హ్యావ్ ఎ గ్రేట్ హోప్, ఎ లివింగ్ హోప్ ఆఫ్ మీటింగ్ మై జీసస్. డూ యూ హ్యావ్ దట్ హోప్? ఈ రాత్రి ఇక్కడ కూర్చున్నటువంటి నీవు దేవుని దగ్గరికి వెళ్తానన్న నమ్మకం ఉందా? పాపంలో చనిపోతే పాతాళం ఉంది, జాగ్రత్త. ప్రభు దగ్గరికి రా. ఈ రాత్రి నువ్వు ఎటువంటి వ్యక్తివైనా సరే, నీ పాప స్వభావం ఎంత భయంకరమైనదైనా సరే, ప్రతి పాపమునకు శిక్ష ఉంది. అయితే యేసు రక్తము ప్రతి పాపం నుండి కడిగి మనల్ని పవిత్రులుగా చేయను. కాబట్టి ఈ రాత్రి ప్రభు అయిన యేసు రక్త ప్రోక్షణ కిందికి రా. యేసు ప్రభువా, నా పాప స్వభావాన్ని, నా పాపాన్ని క్షమించు, నీ రక్తంతో కడుగు, నన్ను శుద్ధీకరించు, నేను నిన్ను చేరునట్లు నాకు కృపను దయచేయి. నేను ఈ లోకం ముగించిన తర్వాత నేను నీ దగ్గరికి వచ్చినట్లుగా, నేను నిన్ను చేరుకునేటట్లుగా, నీతో సదాకాలం ఉండినట్లుగా అటువంటి జయకరమైన ముగింపు. ఎటువంటి ముగింపు అది? జయకరమైన ముగింపు నువ్వు నాకు దయచేయి. మన ఇల్లు శాశ్వతం కాదు, మన బంగారం శాశ్వతం కాదు, మన కార్లు శాశ్వతం కాదు, మన ఆస్తులు శాశ్వతం కాదు. శాశ్వతమైన వాడు ఒక్కడే, దేవుడే శాశ్వతమైన వాడు.
ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు. శాశ్వతుడైన దేవుడు నీకు నివాసస్థలం అవును గాక. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆ శాశ్వతుడైన దేవుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారిని నీ హృదయంలోనికి ఆహ్వానించు. ఆయన నీ కోసమే కల్లర్సులో చనిపోయినాడు. ఆయన రక్త ప్రోక్షణ కిందికి రా. ఆయన నీ పాప స్వభావం తీసివేయమని అడుగు. ఆయన తన శిల రక్తంతో నేను కడగమని అడుగు. ఆయన తన శిల రక్తంతో నేను కడిగి పాప స్వభావము దూషించి హింసించి చెడ్డ మాటలు పలుకునేటువంటి హానికరమైన స్వభావం తీసివేసి దైవ స్వభావం ఇచ్చి ఈ లోకంలో పరిశుద్ధమైన వ్యక్తిగా జీవింపజేసి ఒకనాడు ఈ లోకం ముగించిన తర్వాత ఒకనాడు తన రాజ్యంలోనికి నిన్ను తీసుకుంటాడు. యుగ యుగాలు సూర్యచంద్ర నక్షత్రం లేనటువంటి కాంతిమయమైన ఆ రాజ్యంలో, జీవం కలిగిన నాశనం లేని ఆ రాజ్యంలో దేవునితో కూడా ఉంటావు. దేవుడి మాటలు నీ రక్షణ నిమిత్తమై మెట్టుకు దీవించునుగాక. దేవుడి ఇంటికి చేసినటువంటి మేలును బట్టి ప్రభుని స్తుతిస్తూ రానున్న దినంలో ఇంకా ఇంటి కొరకై ప్రభు కలిగినటువంటి ఉద్దేశంలో దేవుడు దాచించిన ఆశీర్వాదంలోను దేవుడిచ్చి ఇంకా అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు వీరిని ఉంచునుగాక. ప్రార్థన చేస్తాము. ప్రార్థన చేయడానికంటే ముందు దిలీప్ అన్న 2 నిమిషాలు సాక్ష్యం చెప్తారు. దాని తర్వాత ప్రార్థన చేసి ముగిస్తాం. రండి. అందరికీ చాలా వందనాలండి. మేము పిలిచినటువంటి వారందరూ కూడా వచ్చారు. కొంత సమయాభావం అయింది, దయతో క్షమించండి. మా ఇంట్లో దేవుడు చేసినటువంటి మేళ్ళను బట్టి ఈ ప్రేయర్ పెట్టించుకోవాలని ఆశపడ్డాము. మా టీచర్ గారు వేల్పూర్లో చేసేవాళ్ళు. వేల్పూర్ అంటే ఇక్కడికి చాలా దూరం, వినుకొండకు దగ్గరలో ఉంటుంది. అక్కడి నుంచి ఉదయం రోజు పోయి రావడానికి చాలా ఇబ్బందులు పడతా ఉండేవాళ్ళం. నేను ఒకానొక సమయంలో ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ వినుకొండలోనన్నా ఫ్యామిలీ పెట్టుకుందాం, అక్కడైతే ఆమెకు దగ్గరగా ఉంటుందని చెప్పేసి ఆలోచించి ప్రార్థన చేస్తున్నాం. దైవజనులకు కూడా చెప్పాం, ప్రార్థన చేయండి అని అన్నోళ్ళకి చెప్పాం. దేవుడు మా ఇళ్ళ దయ చూపించి టీచర్ గారిని అక్కడి నుంచి మురిగిపూడికి తీసుకొని వచ్చారు. అది దేవుని కృపే. నిజంగా అది ఎంతో వండరే. మేము అసలు ఊహించలేదు. అది దేవుడు దయ చూపించాడు. రెండోది, అమ్మాయి 5 years ఎంటెక్ కూడా కంప్లీట్ చేసుకొని వచ్చింది. ఈ వచ్చే సమయానికి దేవుడు మరలా క్యాంపస్ ప్లేస్మెంట్లో సాఫ్ట్వేర్ జాబు ఇచ్చి పంపించాడు అమ్మాయిని. అది కూడా దేవుని దయని అనుకుంటున్నాను నేను. దేవుడు మా ఇళ్ళ ఎంతో దయ చూపించాడు. కాబట్టి మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. కొన్ని నిమిషాల్లో ప్రార్థన కూడిక అయిపోయింది. అందరూ భోజనం చేసుకొని వెళ్ళవలసిందిగా మీకు తెలియజేస్తున్నాము. కొంచెం సమయాభావం అయింది, దయతో క్షమించమని వేడుకుంటున్నాం. థ్యాంక్ యూ. ప్రార్థన చేసుకుంటాం. కళ్ళు మూసుకురండి. కళ్ళు మూసుకురండి. ప్రార్థన చేసుకుంటాం. అబ్రామ్ పాస్టర్ గారు జీసస్ హోలీ చర్చ్ నుంచి వచ్చినారు. ప్రార్థన చేస్తారు. తండ్రిని పాలన స్తోత్రాలు. ఈ రాత్రి మీ పిల్లల స్తోత్రం ప్రేసలో తండ్రిని పాలన స్తోత్రాలు. ఈ రాత్రి కుటుంబాన్ని బట్టి నీ పాసని ప్రారంభించిన సహాయం దయచేశారు. మీకు వందనాలు. దిలీప్ కుమార్ని బట్టి స్తోత్రాలు, వినయక్కని బట్టి స్తోత్రాలు, ఇచ్చిన పాపను బాబుని బట్టి స్తోత్రాలు, కుటుంబంలో మీరు ఇచ్చిన ప్రతి ఆశీర్వాదానికై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి కృతజ్ఞత కూటంలో తోడుగొండి మాట్లాడిన స్తోత్రాలు. ఇంకా రక్షణ పొందినవారు రక్షణ పొంది మహిమలో మీతో మాతో ఉండే భాగ్యం కలిగించండి. రక్షణ పొందిన వారిని ఆత్మీయంగా బలపరిచి స్థిరపరిచి మీ నామమునకే మహిమ తెచ్చుకోమని, కూడి ఇచ్చిన ప్రతి బిడ్డని యంత్ర శబ్దం ద్వారా ఎంతమంది విన్నారో వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోమని, కుటుంబాన్ని మరి ముఖ్యంగా నీ కృపలో భద్రపరచమని యేసయ్య నామములో ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మగా సహవాసము, రక్షణార్థమైనటువంటి క్రీస్తు యేసు ప్రభువు వారి యొక్క కృప ఇక్కడ చేరిన వారందరికీ మెట్టుకు సరైన గురి కలిగి ఈ లోకంలో జీవించి దేవుని చేత జీవించబడిన వారై మెట్టుకు దేవుని రాజ్యం చేరువారు నిమిత్తమై ఆ రక్షణార్థమైన యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క కృప మెట్టుకు హాగర్ని కనికరించినట్లు, మెట్టుకు యోనాని కనికరించినట్లు, సౌల్ని కనికరించినట్లు, ఇక రక్షణ లేని వారిని కనికరించినట్లును, రక్షించబడిన వారిని ఆయన రాజ్యం కొరకు ఆయత్తపరిచి నమ్మకంగా దేవుని కొరకే జీవింపు చేయటకును ఆ రక్షణార్థమైన యేసుక్రీస్తు ప్రభువు వారికి కృప ప్రతి ఒక్కరికి నీ తోడయండి.
మెట్టుకు దేవుడు దీవించినటువంటి కుటుంబం ఇంకను అనేక గొప్ప దీవులను పొందుకున్నట్లుగా మెట్టుకు మన ప్రియులకును తోడయండి, సాయం చేసి నడిపించును గాక. ఆమేన్. దూషకుడను హింసకుడను హానికరుడనైయుంటిని, దూషకుడను హింసకుడను హానికరుడనైయుంటిని, దాసునిగా నన్ను చేసుకొంటివి, దాసునిగా నన్ను చేసుకొంటివి, దోషములు బాపి కృపకనికరమూలా నా దేవా కృతజ్ఞతనర్పింతు, కృపకనికరమూలా నా దేవా కృతజ్ఞతనర్పింతు. ప్రైజ్ లార్డ్.